రాజకీయ పార్టీలు నేతల కంటే ముఖ్యంగా మీపైనే ఎక్కువ జనాలంతా ఫోకస్ చేశారు. పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఉంటారు, సోషల్ మీడియాలో తిట్టేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ పెద్ద పట్టించుకోరు. కొత్తగా రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ విశ్వనగరం ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఎక్కువ కట్టేశారు. అంటే డిమాండ్ తక్కువైంది, సప్లై ఎక్కువైపోయింది. సో మీ మీద రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉంటాయా? సీఎం లాంటి వాళ్ళు కానీ మంత్రులు ఏదైనా? డోంట్ కేర్. ఎన్కౌంటర్లు అన్నీ బూటకం పోలీసులు తీసుకొచ్చి కాల్చి పడేస్తున్నారని సమస్యని కనుక మనం అడ్రస్ చేయకపోతే కనుక అది అట్లనే లైవ్గా ఉంటుంది. రేపు నక్సలైట్ కాదు ఇంకో రూపంలో వస్తాం. హైడ్రా ఎందుకు సార్ మరి ఎవరు లేవకముందు వేకువ జామునే వచ్చి కట్టడాలు కూల్చివేతలు బుల్డోజర్లు రావడం? పొద్దున స్టార్ట్ చేసినప్పుడు ప్రాసెస్ మధ్యాహ్నం కల్లా అవుతున్నాం. అంతేగాని వాళ్ళెవడో కబ్జాదారుడు వచ్చేసి పొద్దున అర్ధరాత్రి వచ్చాడు, 2ంటికి వచ్చాడు అని అంటే కనుక కాదు. మేము చేసిన ఆపరేషన్స్ మీకు చూస్తే 1000 ఎకరాలు రీక్లెయిమ్ చేసాం 1 year. మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రాను విస్తరించాలనే ఇదంతా ప్రభుత్వ నిర్ణయం అనమాట. ప్రభుత్వం తీసుకుంటే, డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే చేస్తారు. ఎవడో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఎవడో పట్టుకొచ్చి చేయటాలు ఈ చేయటం కాకుండా లీడ్స్ టు లీడ్కి వెళ్ళాలన్నమాట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ ముఖాముఖికి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా హైడ్రా హైదరాబాదులో ఏర్పాటైన తర్వాత ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మార్కు పాలనకైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇదే క్రమంలో ప్రజాప్రభుత్వం ప్రజాపాలనతో మరి మార్పు చూపిస్తామనే క్రమంలోనే ఇక హైడ్రా ఏర్పాటు చేశారు. సో హైడ్రాకు మొట్టమొదటగా విశేషమైన ప్రజాదరణ లభించింది. అయితే 14 నెలల కాలంలో కొంత మోదం కొంత ఖేదం మరి హైడ్రా ఎదుర్కొంది. సో ఈ అంశాలపై మనతో మరి మాట్లాడేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. వారితో మరి ఇక తాను ఒక పోలీస్ ఆఫీసర్గా కావచ్చు, తర్వాత హైడ్రా కమిషనర్గా కావచ్చు, సో అలాగే తన కుటుంబం, విద్యాభ్యాసం, ఫ్యామిలీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా చెప్తారు. అదే క్రమంలో మరి తాను పడుతున్న ఇబ్బందులు కావచ్చు, సోషల్ మీడియాలో కూడా ఒక క్రమంలో మరి ఐపీఎస్ రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్న క్రమంలో కూడా అంటే గతంలో కంటే పోలీసింగ్ చేసిన తర్వాత హైడ్రా కమిషనర్గా చాలా పాపులర్ అయ్యారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఓవరాల్గా మొత్తానికి ఇవాళ రాజకీయ పార్టీలు వాళ్ళ నేతల కంటే ముఖ్యంగా మీపైనే ఎక్కువ జనాలంతా ఫోకస్ చేశారు. సో సోషల్ మీడియాలో మీరే హీరో, అదే క్రమంలో హైడ్రా కమిషనర్గా మీరు ప్రతిరోజు ఏం చేస్తున్నారు, ఎక్కడ అడుగు పెడుతున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది ఒక ఫాలోయింగ్ ఉంది సార్. నిజంగా మరి గతంలో పోలీసింగ్ జాబ్ మీకు బాగా అనిపించిందా ఇప్పుడు హైడ్రా కమిషనర్గా? సో అంటే బాగా అనిపించేది ఏం లేదండి, ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ ఉద్యోగం సార్. బేసికల్గా మీరు చూస్తే కనుక ఇది దేశంలోనే మొట్టమొదటిగా ఇటువంటి సంస్థను అనే దాన్ని తీసుకురావటం, అన్ని పవర్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కేంద్రీకరించడం. అంటే చాలా పవర్స్, మీరు రెవెన్యూ పరంగా కానీ, మున్సిపల్ లాస్ పరంగా కానీ, ఇరిగేషన్ చట్టాల గురించి కానివ్వండి, లేకపోతే ఈవెన్ ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ లాగా, అంటే ఇట్లా రకరకాలుగా అన్ని పవర్స్ తెచ్చి ఇక్కడ పెట్టడం అనేది దానికి ఒక అంటే బేసికల్గా మీరు పేరులోనే హైడ్రా అనే పేరులోనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అంటే బేసికల్గా డిజాస్టర్ రెస్పాన్స్, డిజాస్టర్ మిటిగేషన్ అంటే దానికి సంబంధించి విపత్తుల నిర్వహణ లేకపోతే విపత్తుల దీనికి రెస్పాండ్ అయ్యే దీంట్లో దాంతోపాటు మెయిన్గా అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ, ఈ రెండు లింక్డ్గా తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే సంస్థని తీసుకురావడం అనేది మనం చూసాం. ఇది లాస్ట్ ఇయర్ July 18th రోజున కాన్స్టిట్యూట్ అయింది. ఇది గతంలో ఉండేది ఈవీడిఎం అనేది ఒక సంస్థ ఉండేది, అది జిహెచ్ఎంసీలో అంతర్భాగంగా ఉండేది అనమాట. సో ఇది తీసుకొచ్చి ఒక ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా తయారు చేయటం. సో ఇప్పుడు దీనికి MAUDలో పెట్టడం, దీనికి డైరెక్ట్గా సీఎం గారే మా మంత్రి గారు కాబట్టి, అండ్ అట్లనే దీని చైర్మన్ ఆఫ్ హైడ్రా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారనమాట. సో ఇది ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ తీసుకురావటం, దీన్ని మీరు దాదాపు ఇప్పుడు 14-15 నెలలు అవుతుంది. ఈ 14-15 నెలల జర్నీ ఆల్సో వాస్ డిఫరెంట్ ఫేజెస్లో వెళ్ళాము. ఫస్ట్ ఫేజ్ ఎస్ మీరు అన్నట్టు కొంత ఏంటంటే అది చాలా హైప్ వచ్చింది ఇనీషియల్గా, తర్వాత మళ్ళీ కొంత డౌన్ఫాల్ ఉండింది. ఏది ఇమీడియట్గా ఏది డౌన్ఫాల్ అంటే పబ్లిక్లో పర్సెప్షన్ ఉంది అనేది. డౌన్ఫాల్ అంటే మాకెప్పుడు అలా లేదు, మేము ఫస్ట్ నుంచి క్లియర్గా ఉన్నాము. పబ్లిక్ పర్సెప్షన్లో కొంత ఇనీషియల్గా ఏంటి ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్లో అది అడ్డుకొని చేసినప్పుడు స్పైక్ అయింది. మళ్ళీ కొంత ఏది పబ్లిక్ సఫర్ అవుతున్నారన్నప్పుడు కొంత మళ్ళీ ఏది పడటము, పబ్లిక్ పర్సెప్షన్లో భయాలు రావటం,
మెల్లిగా క్రమేపీ ఒక పాలసీ ఎవాల్వ్ కావటం, హైడ్రా పాలసీ అనేది ఒకటి గవర్నమెంట్ తీసుకురావటం, ఏది చేయాలి ఎలా చేయాలి అనేది ఒక స్ట్రాటజీ అనేది ఒకటి రావటం, దీంతో ఇప్పుడు క్లారిటీ రావటం, దీంతో మళ్ళీ అగైన్ పబ్లిక్లో బాగా రిసీవ్ చేసుకోవటం. మీరు చూసారు ఇప్పుడు మన ఈ మధ్య మనం బతుకమ్మ కుట్ట కానీ లేకపోతే ఇంకా ఇతర దీంట్లో చాలా సందర్భాల్లో కూడా పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా హైడ్రాకి అభినందనలు తెలుపుతూ పబ్లిక్ కూడా మా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఇమీడియట్గా వాళ్ళకు కూడా పరిష్కారం అవుతున్న సమస్యలు దీనన్నిటితోటి కూడా హైడ్రా అనేది ఒక దీనికి ఈ పవర్స్ అన్ని ఇవ్వటం, మా మీద ట్రస్ట్ పెట్టుకొని నమ్మకం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా మాకు ఈ బాధ్యతలు ఇవ్వటం, దానికి ఏదైతే కనుక మేము వీలైనంత వరకు పబ్లిక్కి మనం మంచి చేయడానికి ఈ సంస్థ ద్వారా ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇంకా ఈ వచ్చే సంవత్సరం ఇంకా బెటర్గా చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే రంగనాథ్ గారు, మా 99 టీవీ ప్రేక్షకుల కోసం మీ కుటుంబం గురించి కానీ అమ్మనాన్నల గురించి, మీ విద్యాభ్యాసం, మీ ఆశయాలు, మీ లక్ష్యాలు, సో గతంలో పోలీసింగ్లో ఉన్న మీ అనుభవాలు, చేదు అనుభవాలు, దాంట్లో అప్రిషియేట్ అయిన అంటే మీకు తృప్తినిచ్చిన దాని విషయం. నేను అంటే మా ఫాదరు ఏపీవి సుబ్బయ్య గారు అండి, వారు కూడా గవర్నమెంట్ సర్వెంటే, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా. మా మదర్ విజయలక్ష్మి గారు, ఆవిడ అంటే నేను ఉద్యోగంలో చేరినప్పుడు డిఎస్పీగా 2000 సంవత్సరంలో నేను ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కొత్తగూడెంలో 2000 సంవత్సరంలో నేను చేరినప్పుడు అప్పుడే మా మదర్ క్యాన్సర్ తోటి అప్పుడు చనిపోయారు. సో 25 years నుంచి మా ఫాదరు మేమంతా కలిసే ఉంటాము. మా ఫాదర్ మా దగ్గరే మేమంతా కలిసి ఉంటాం ఇంట్లోనే. సో నా వైఫ్ లావణ్య, ఇద్దరు, ఒక బాబు పాప అనమాట. పాప రుషిత అండ్ బాబు వచ్చేసి కౌశిక్, విజయ్ కౌశిక్. సో ఇలా మేము బేసికల్గా వీఆర్ నేటివ్ ఆఫ్ హైదరాబాద్, బట్ యాక్చువల్గా పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ ఫ్రమ్ ఫాదరు మదరు ఆర్ ఫ్రమ్ ఏపీ నుంచి అండి. అంటే మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు. సో దాంట్లో ఈ ఐపీఎస్గా అంటే మీకు అంటే ఉందా దాంట్లో ఖచ్చితంగా పోలీస్ కావాలని మీ కలనా మీ ఆశ? సో నేను అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్, అప్పుడు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నాది అప్పుడు 13th ర్యాంక్ అండి నాది స్టేట్లో. సో 13th ర్యాంక్ ఉంది. నాకు రకరకాల జాబ్స్ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ నేను వేరే లేకుండా ఓన్లీ డిఎస్పీ వైపే నేను రావటం జరిగింది. అండ్ తర్వాత నేను 98లో డిఎస్పీగా జాయిన్ అయ్యాను. 2000 ఫస్ట్ పోస్టింగ్, అంటే ట్రైనింగ్ 2 ఏళ్ళు ఉంటుంది. తర్వాత 2 years తర్వాత 2000 నుంచి స్టార్ట్ అయింది. 2006 బ్యాచ్ ఐపీఎస్ కన్ఫర్మెంట్ కూడా అయింది. సో ఇప్పుడు నేను సీనియర్ ఐజీ ర్యాంక్లో ఉన్నాను పోలీస్లో. సో తెలంగాణ కాడర్లో ఉన్నాను. దట్స్ ఇట్ అండి. సో అంటే ఇప్పుడు పోలీస్ పరంగా రకరకాల ఉద్యోగాల్లో చేసడం జరిగింది. నేను ఫస్ట్ పోస్టింగ్ డిఎస్పీ కొత్తగూడెంగా 2000 సంవత్సరంలో జాయిన్ అయినప్పుడు అక్కడ ఒక 3 ఏళ్ళు చేసిన తర్వాత నర్సంపేట కూడా వెళ్ళాను, వరంగల్ నర్సంపేట. తర్వాత 2004లో మార్కాపురం, అప్పుడు నల్లమల్ల ప్రాంతంలో మార్కాపురంకి అక్కడ వెళ్ళి అడిషనల్ ఎస్పీ నక్సల్ ఆపరేషన్స్గా ఉన్న డిఎస్పీగా కూడా 2 హోదాలు నేను అక్కడ పనిచేశాను. సో అది కూడా చాలా ఛాలెంజింగ్ అసైన్మెంట్. నల్లమల్ల అప్పుడు నక్సల్ హాట్ బెడ్ ఉండేదన్నమాట. సో 2004 to 2006 ఆ టైంలో దాదాపు 42 మంది మావోయిస్టులు అక్కడ ఎన్కౌంటర్లో చనిపోవడం కూడా జరిగిందనమాట. సో తర్వాత ఈస్ట్ గోదావరి అడిషనల్ ఎస్పీగా వెళ్ళాను. ఆ తర్వాత కొంతపాటు నేను అడిషనల్ ఎస్పీ గుంటూరులో ఒక 6 months ఉన్నాను. తర్వాత గ్రేహౌన్స్ ఎస్పీగా 3 ఏళ్ళు విశాఖపట్నం ఏఓబి ఏరియాలో నక్సల్ ఆపరేషన్స్ చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఖమ్మం జిల్లా ఎస్పీగా 2012లో ఖమ్మం జిల్లా ఎస్పీ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి జిల్లా కూడా. సో 2012 నుంచి 2014 దాకా చేసి తర్వాత ట్రాఫిక్ డీసీపీగా వచ్చాను. మళ్ళీ తర్వాత నల్గొండ ఎస్పీగా 4 ఏళ్ళు చేశానండి. అక్కడ మళ్ళీ డిఐజీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సిటీ పోలీస్లో మళ్ళీ అగైన్ జాయింట్ సిపి ట్రాఫిక్గా కూడా వచ్చాను. అండ్ అగైన్ అంటే వరంగల్ కమిషనర్గా పనిచేశాను, పోలీస్ కమిషనర్గా. అండ్ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత అడిషనల్ సిపి క్రైమ్స్గా చేశాను ఇక్కడ సిటీ పోలీస్లో. అండ్ ఐజీ మల్టీ జోన్ 1గా చేశాను. ఆ తర్వాత హైడ్రాకి రావడం జరిగింది. ఇది నా జాబ్ పరంగా చూస్తే కనుక. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. నక్సల్ ఇనిషియల్ ఫస్ట్ 10-12 ఏళ్ళు నక్సల్ బెల్ట్లో చేయటం అనేది, తర్వాత ట్రాఫిక్ చేసాము, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లా అండ్ ఆర్డర్, ఆఫ్ కోర్స్ చాలా లా అండ్ ఆర్డర్ కూడా ఉన్నాము. సో ఇట్లా రకరకాలుగా అన్ని ఎక్స్పోజర్. ఇప్పుడు హైడ్రా అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద నేను డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నట్టు అన్నమాట. అంటే అప్పుడొకటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం ఆయేషా హత్య కేసుకు సంబంధించిన దాంట్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు. సో దాంట్లో ఇప్పుడు మరొకసారి ఆ కేసును సిబిఐ విచారిస్తుందని అంటున్నారు. సో మీరు చేసిన దర్యాప్తు విషయంలో ఇప్పటికీ ఏం చెప్తారు?
ఆయేషా కేసు ఇది ఒక చాలా సెన్సేషన్ అయిన కేసు అండి. 2007 డిసెంబర్ టైంలో ఆయేషా మీరా అని అమ్మాయి బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ చేసి చంపేస్తారు అనమాట. రేప్ చేసిన తర్వాత మర్డర్ చేస్తారు, చంపుతారు అనమాట. చంపిన తర్వాత అది లేడీస్ హాస్టల్లో జరుగుతుంది. ఇది అయింది మన అప్పుడు ఇబ్రహీంపట్నం అని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిందనమాట. అయిన తర్వాత సో ఇనిషియల్గా దాని మీద చాలా పొలిటికల్ కాంట్రవర్సీ కూడా అవుతుంది. 2007 టైంలో దీంట్లో ఇనిషియల్గా అప్పుడు కోనేరు రంగారావు గారిని అప్పుడు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఉండేవారు. వారి మనోడు ఎవరో కోనేరు సతీష్ ఉన్నాడు, అతను ఏదో చేశాడని అట్లా రకరకాలుగా వెళ్ళింది. అప్పుడు అసెంబ్లీలో కూడా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు, నెక్స్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉండేవారు. చాలా ఇష్యూ అయింది కూడా ఆ టైంలో. సో అయిన తర్వాత ఆ టైంలో ఎవరో లడ్డు అని ఎవరినో ఒకరిని A2 కింద కూడా అరెస్ట్ చేశారు ఈ ఆయేషా కేసులో. సో అయితే నాకు ఈ కేసుకి ఎలా లింక్ అంటే నేను అడిషనల్ ఎస్పీ ఈస్ట్ గోదావరిగా చేస్తూ ఉన్నాను 2008 ఆ టైంలో చేస్తున్నప్పుడు. అప్పుడు డిఐజీగా హాసన్ రాజా గారు ఉండేవారు, ఏలూరు డిఐజీగా. సో వారు నాకు ఆగస్టులో 2008 ఆగస్టు ఆ టైంలో నాకు ఫోన్ చేసి మార్నింగ్ ఒకరోజు నేను ఉంటే నాకు చెప్పి ఇట్లా రంగనాథ్ మనకి నందిగామలో చాలా ఇట్లాంటి రేప్లు మర్డర్లు అవుతున్నటువంటి కేసెస్ అవుతున్నాయి, గతంలో అయినాయి, అంటే ఒక 6-7 నెలల క్రితం దాకా అయినాయి, అయితే మళ్ళీ ఆగాయి, మళ్ళీ మొదలైనాయి. అప్పుడు ఎవరినో కొంతమందిని అరెస్ట్ చేస్తే ఆగిపోయా అనుకున్నాం మనం, మళ్ళీ మొదలైంది. అదేంటో ఒకసారి మీరు అది చూడండి, ఇట్లా చాలా కేసులు అవుతున్నాయి, అక్కడ ప్రజలంతా కూడా బాగా భయాందోళన పడుతున్నారు, ఈ హాస్టల్స్లో అవుతున్నాయి ఇదంతా అని అంటే నేను వెంటనే అప్పుడు సరే డిఐజీ నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను నందిగామకు వెళ్ళాను. నందిగామకు వెళ్ళి కృష్ణా జిల్లా అప్పుడు అక్కడ ఆ రోజు ఆగస్ట్ 11th పరిస్థితిగా ఆ రోజు వెళ్ళి నేను అక్కడ ముందు ఆ క్రైమ్ సీన్స్ చూస్తాం. జనరల్గా ఏం చేస్తాం, పోలీసులో ఫస్ట్ వెళ్తే అసలు ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తాను. ఫస్ట్ క్రైమ్ సీన్ చూస్తాం. అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో అమ్మాయిలతో అందరితో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళది విన్న తర్వాత ఆ రోజు సాయంత్రం డిఎస్పీ ఆఫీస్కి వచ్చి డిఎస్పీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి అసలు ఏంటి ఎట్లా జరుగుతుంది ఏంటనేది చూసినప్పుడు దీంట్లో మధ్యలో 6 నెలలు ఒక్క క్రైమ్ కూడా జరగలేదు. యాక్చువల్గా జనవరి 2008 నుంచి జూలై 2008 దాకా ఒక్కటి కూడా జరగదు. అంతకుముందు జరిగింది. ఇప్పుడు ఆయేషా కేసు కానీ లేకపోతే ఇట్లా నందిగామలో కొంతమంది అమ్మాయిలను కూడా ఇట్లానే రేపు చేయటము, లేకపోతే మొలెస్ట్ చేయటము, లేకపోతే అంటే మొలెస్ట్ అంటే అవుట్రేజింగ్ మోడెస్టీ టైపు ఇట్లా చేసి అసభ్యంగా ప్రవర్తించినట్టు ఇట్లా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. అమ్మాయిలు కూడా అక్కడ మనకి షేర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే సరే మా ఆఫీసర్స్ అందరితో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళ మాటల్లో మనకి అర్థమైంది 6 నెలలు ఏమీ లేదన్నప్పుడు నేను ఇమీడియట్గా నాకు అనిపించింది ఈ క్రైమ్ చేసేవాడు జనరల్గా ఒక పరిస్థితుల్లో అంటే నిర్బంధమైన పరిస్థితుల్లోనే అతను ఏమీ చేయకుండా ఉంటాడు. అది ఎక్కడ ఉంటుంది, జనరల్గా జైల్లోనే ఉంటుంది. అవును సార్. సో ఈ టైంలో జైల్లో ఉన్న వాళ్ళు నందిగామ నుంచి ఎవరైనా ఉన్నారా అనేది ఇవన్నీ నందిగామలో జరిగాయి. కేసెస్ అన్నీ కూడా 17 కేసులు అన్నీ నందిగామ చుట్టే జరిగాయి. ఒక ఇబ్రహీంపట్నంలో అది ఒకటే జరిగింది. సో నేను వెళ్ళినప్పుడు కూడా నందిగామ కేసెస్ అంటే లోకల్ అయి ఉండాలి అక్కడ. ఈ దొంగతనం అంటే ఈ పర్టికులర్ 6 నెలల పీరియడ్లో ఎవడన్నా అరెస్ట్ అయిన వాడు జైల్లో ఉన్నవాడు ఉన్నాడనేది అడిగాను అనమాట. అడిగి చిన్న చిన్న దొంగతనాలు కూడా అయినాయి అక్కడ. ఈ 17 కేసులు కూడా 1-2 చోట్ల స్పీకర్లు బాక్స్లు ఏదో ఎతికిలేదు. అంటే ఇట్లాంటి లాజిక్ అప్లై చేసి మనం ఈ జైల్లో ఉన్నవాడు ఎవడున్నాడు ఈ టైంలో, ఎవడన్నా బయటికి రిలీజ్ అయ్యాడా, మళ్ళీ మొదలవుతుందని అంటే ఒక కానిస్టేబుల్ చెప్పాడనమాట. సార్ ఈ టైంలో సత్యబాబు అని వాడిని మనం జనవరిలో అరెస్ట్ చేసాము, నందిగామలో అరెస్ట్ చేసి జైలుకి పంపించాం, అతని సెల్ ఫోన్లో కేసులో అరెస్ట్ చేసాము అని చెప్పి ఈ మధ్య రిలీజ్ అయ్యాడు సార్ అన్నాడు. అరే భలే ఉందా ఇది, మనకి లాజిక్కి కరెక్ట్గా జూలైలోనే రిలీజ్ అయ్యాడు సార్ అన్నాను. అంటే ఒకసారి అతని ఫోటో ఉందా నన్ను ఫోటో ఇచ్చాడు. ఫోటో ఇస్తే అది పంపించాం అనమాట. అందరికి పిల్లలు చూసిన పిల్లలందరికీ దగ్గర పంపిస్తే వాళ్ళందరూ సార్ వీడియో వచ్చిందని అన్నాడు. ఇమీడియట్గా వాడిని పికప్ చేశారు. ఆగస్ట్ 11 నైట్ పికప్ చేసిన తర్వాత అతను ఇంటరాగేట్ చేసినప్పుడు అన్నీ అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అవుతూ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆయేషా కేసును కూడా చెప్పాడు అనమాట. సో ఆయేషా కేసు అనేది యాక్చువల్గా మాకు మైండ్లో లేదు అసలు. మేము వెళ్ళింది నందిగామ వరకే అనమాట. చెప్తే సరే ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్పీ ఆయన అప్పుడు రామకృష్ణయ్య గారు అని ఉండేవారు, ఆయన కృష్ణా జిల్లా ఎస్పీ, ఆయన వెంటనే డిఐజీ గారితో మాట్లాడాడు. సార్ ఇప్పుడు రంగనాథ్ వచ్చాడు, ఇది అయిపోయింది, మనకు కావాల్సిన దొరికాడు కదా, ఇక మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాం తర్వాత అంటే సరే నేను వాళ్ళకి ఆ కేసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి నేను వచ్చేసాను. ఆ తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆయేషా కేసు కానీ ఈ నందిగామ కేసులన్నీ కూడా చేసిన తర్వాత ఆయేషా కేసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. పడ్డ తర్వాత జీవిత ఖైదు ఇది జిల్లా కోర్టు ఇచ్చింది.
సరే తర్వాత అప్పీల్కి వెళ్తే అతను సత్యంబాబు హైకోర్టులో టెక్నికల్ 8 ఏళ్ల తర్వాత అతన్ని నిర్దోషిగా హైకోర్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని కూడా చెప్పిందనమాట. చేస్తే రీఇన్వెస్టిగేషన్ ఫస్ట్ సిట్ అని కూడా అప్పుడు 2018లో అప్పుడు చంద్రబాబు గారు ఉండేవారు అప్పుడు సీఎంగా. సో వారు అప్పుడు సిట్ని కూడా కాన్స్టిట్యూట్ చేసి అప్పుడు గౌతమ్ సావంగ్ గారు అప్పుడు వారు అప్పుడు సిపి విజయవాడ ఉన్నారు. సో వారు ఉండేవారు సిట్ కూడా ఉండి చేసి కొన్ని రోజుల తర్వాత సిబిఐ కేసుని ఎంట్రెస్ట్ చేశారు. సిబిఐ టేక్ ఓవర్ చేసింది 2018 ఆ టైం అనుకుంటా, అదే టైంలో. సో తీసుకున్నప్పుడు కూడా నేను అప్పుడు కూడా చాలా సందర్భాల్లో మమ్మల్ని అంటే జనరల్గా ఎట్లా ఉంటుంది మేము ఫస్ట్ అంటే ఎట్లా బ్లేమ్ చేస్తుంటారండి పోలీస్ని. సత్యంబాబుని ఇరికిచ్చారు, కొట్టి చెప్పించారు, ఎవడో పెద్దవాడిని కాపాడటానికి కోసం వీళ్ళని పెట్టారు. సత్యంబాబు తల్లేమో మన ఆయేషా తల్లేమో అసలు వీళ్ళు కాదు ఆ కోనేరు సతీష్ అంటుంది, లేకపోతే సత్యంబాబు తల్లేమో అసలు మా కొడుకు అమాయకుడు కొట్టి, అంటే రకరకాలుగా అంటే బ్లేమ్ చేయడం ఇవన్నీ ఉన్నది. మేము చాలా ఫస్ట్ నుంచి అంటే 18 ఏళ్ల క్రితం ఏం మాట చెప్పాం అదే చెప్తూ వచ్చాం అనమాట. స్పష్టంగా దీంట్లో ఆయేషా కేసులో సత్యంబాబు ఇస్ ద కల్ప్రిట్. దాంట్లో దేస్ నో ఒక దట్ రేపు సిబిఐ చేసినా అప్పుడు చెప్పాము అనుకోండి, ఎఫ్బిఐ చేసినా ఇంకెవరు చేసినా కానీ కూడా ఇదే నిజం అని చెప్పాము. మొన్న సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత దాదాపు 7-8 ఇయర్స్ తర్వాత మనం చూశాను నేను పేపర్స్లో కూడా సత్యంబాబు మీద ఛార్జ్షీట్ అది అతని మీదే అతను అక్యూజ్గా సైట్ చేశారనేది కూడా పేపర్లో చూసాం. ఓకే. సో విచ్ ఇస్ అది మేము చేసిన ఇన్వెస్టిగేషన్ని వ్యాలిడేట్ చేసినట్టు క్లియర్గా కనబడుతుంది. సో అంటే దిస్ ఇస్ హౌస్ ఆ కేసు అనేది. ఈ కేసు కూడా కొంచెం సైడ్ ట్రాక్ కావడం రకరకాల ప్రెషర్స్ తోటి ఇనీషియల్గా అక్కడ లోకల్ పోలీస్ అనో లేకపోతే ఆయేషా మీరా తల్లి కూడా ఆమె కూడా పాపం అంటే ఫస్ట్ క్యారీడ్ అవే అయిపోయినట్టుంది. వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి ఇప్పటికీ నమ్మదు, సత్యంబాబు చేశారంటే ఇప్పటికీ నమ్మదు ఆమె, ఎవరి మీద చెప్తుంటుంది అది. సో ఎవరు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని. అండ్ వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ అమ్మాయి మన ఆయేషా మన ఇతను సత్యంబాబు తల్లి వాళ్ళు కూడా వాళ్ళు న్యాచురల్గా ముద్దాయి తల్లి వాళ్ళు వేరుగా మాట్లాడతారు. బట్ 100% ఇప్పుడు సిబిఐలో కూడా నిర్ధారణ అవుతుంది కదా అది అనేది. అంటే ఒక్కో జిల్లాలో మీరు పనిచేసిన క్రమంలో నల్గొండలో ప్రణయ హత్య కేసు, తర్వాత పొలాలు ఆక్రమించుకున్న వారిపై కూడా మీరు పోలీసుగా ఉక్కుపాదం అప్పుడు మీకు పాలాభిషేకం చేసిన పరిస్థితి, వరంగల్లో కూడా మీ మార్కు పాలన ఉంది. సో అంటే మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ కొన్ని సంఘటనలు మాత్రం అంటే ఇది ఒకటండి మనకి ఎక్కడైనా కానీ కూడా మంచి కేసులు ఉంటాయి. అంటే ఇట్లాంటి అంటే మంచి అంటే సెన్సేషన్ కేసులు అయినాయి అంతే తప్ప కానీ ఇది నాకు ఒక కేసు అంతే. మేము చూసేది ఇది ఒక సెన్సిటివ్ కేసు. ఇది అమృత ప్రణయ్ కేసు నల్గొండలో అదొక సెన్సిటివ్ కేసు. అంటే ఆనర్ కిల్లింగ్, పరువు హత్యలు అని అంటారు కదా, అది ఆ విధంగా తీసుకెళ్ళిన దాంట్లో అప్పుడు చాలామంది ఐఎస్ఐ ఆపరేటివ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం దానికి మారుతీరావు అని తండ్రి అతను ఇవన్నీ కూడా ఇష్యూ అయింది, అందరికి తెలిసిన విషయం. సో ఆ కేసు కూడా చాలా సెన్సేషన్ అయింది. ఇనీషియల్గా అక్కడ కూడా మమ్మల్ని ఇట్లానే అన్నారు, ఆయేషా కేసులో ఎట్లయితే కనుక తప్పుగా ఇరికిచ్చారు, ఇక్కడ కూడా చూడండి ఇది తప్పుడు ఇది చేస్తున్నారని చెప్పన్నారు. దాని మొన్న ఫిబ్రవరిలో క్లియర్గా కోర్టు మరణశిక్ష విధిస్తూ సుభాష్ శర్మ అని చెప్పేసి ఎవరైతే నరికాడో ప్రణయ్ని అతన్ని మరణశిక్ష విధిస్తూ తక్కిన వాళ్ళందరూ కూడా యావజ్జీవ శిక్ష వేస్తూ స్పష్టంగా జిల్లా కోర్టు ఇచ్చిందన్నమాట. సో చేసే చాలా అద్భుతంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ యాక్చువల్గా కేసులో. అంటే మీరు ఎక్కడ పని చేసినప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించే సంఘటనలు కలుగుతున్నాయి, దాంట్లో మీరు ఆటోమేటిక్గా ఇన్వెస్టిగేషన్ అది ఏమవుతుందంటే దాని ఇష్యూస్ అవి పెద్ద ఇష్యూస్ వస్తాయి. వచ్చినప్పుడు అది దానికి రావాల్సినటువంటి అది బహుశా అక్కడ అమృత ప్రణయ్ కూడా అప్పుడు సమో మీడియా చాలా పబ్లిసిటీ ఇచ్చారు. అండ్ దాంట్లో ఇనిషియల్గా మాకు చాలా అంటే ఇమీడియట్గా ఉంటుంది, అంటే క్రాక్ చేయాలి కేసుని, స్ట్రెస్ ఉంటుంది. బట్ వితిన్ 4 డేస్లో అందరం మనం పట్టుకున్నాం అన్నమాట, పట్టుకొని చేసాము. అండ్ మంచి వన్ ఆఫ్ ద అంటే మంచి ఇన్వెస్టిగేట్ చేసిన కేసు. ఎందుకంటే దాదాపు 2000 పేజీలు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసాం. అంటే టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వాడతాము. బేసికల్గా ఏంటంటే ఒక కేసు అయిందనుకోండి, ఆ టైంలో మనం వేరే ఇన్ఫ్లుయెన్సెస్కి రాకుండా ప్రొఫెషనల్గా కేసుని వెళ్ళేటట్టు చూడాలండి. ఎవడో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఎవడో పట్టుకొచ్చి చేయటం కాకుండా లీడ్స్ టు లీడ్కి వెళ్ళాలన్నమాట. ఒక సైంటిఫిక్ లీడు ఒకటి చెప్తున్నప్పుడు దీని నుంచి కనెక్ట్ అవుతున్నట్టు పోవాలన్నమాట. అది చేస్తే కనుక వర్కౌట్ అవుతుంది. అండ్ పాలాభిషేకాలు ఇవన్నీ అంటారా, సరే పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఉంటారు, సోషల్ మీడియాలో తిట్టేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ పెద్ద పట్టించుకోము. ఇవన్నీ ఏంటంటే అప్పుడు వరంగల్ ఆర్ మిర్యాలగూడ ఫర్ ఇన్స్టెన్స్ రైతులు అప్పుడు మేము వాళ్ళకి మన మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర కోసం రైతుల గురించి అప్పుడు మేము అక్కడ గట్టిగా పోలీసు అంతా కూడా ఉండి రెవెన్యూ అందరూ కలిసి పనిచేసే సివిల్ సప్లైస్ అందరూ కలిసి సో మేము లీడ్ తీసుకొని అక్కడ మిల్లర్స్ నుంచి వీళ్ళంతా దోపిడీ జరుగుతుండేది అక్కడ. దాదాపుగా ఏంటంటే ఈ వీళ్ళందరూ ఎవరు ఈ మిల్లర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఈ మధ్యలో ఉండే దళారులు కానీ ఈ రైతుల దగ్గర నుంచి 1300-1400 తీసుకొని వీళ్ళు యాక్చువల్గా మినిమం సపోర్ట్ రోజు 1800-1900 ఉంటుంది. దోపిడీ ఉండేదన్నమాట. దాన్ని చెక్ చేయడానికి తప్పకుండా మేము కట్టడి చేయడానికి ట్రై చేసాము.
ఎఫెక్టివ్గా చెక్ చేసేవాం. అంటే రైతులకు ఆ రేట్ వచ్చేదానికి ట్రై చేసాము. వాళ్ళకి వస్తుండేది, వాళ్ళు దానికి పాలాభిషేకాలు అవి చేస్తుండేవాళ్ళు. దాని మేము అది పెద్ద సీరియస్గా ఏమి తీసుకోము. వాళ్ళు ఏదో అభిమానంతో వాడు చెప్తాడు, వాడు తిట్టేవాడు తిడతాడు, మెచ్చుకునేవాడు మెచ్చుకుంటాడు. సో దీని అన్నిటికీ అతీతంగా పనిచేస్తూ పోవాలి. సేమ్ థింగ్ వరంగల్లో కూడా అట్లానే ఏది అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ మీద కూడా కఠినంగా పోయినప్పుడు అక్కడ కొంతమంది అరెస్ట్ చేయటం, వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కి పిలిచడాలు అవి చేసినప్పుడు వాళ్ళు కూడా ఇట్లా పాలాభిషేకాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మా మీద కోర్టుకు వెళ్ళి మమ్మల్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలు ఉంటాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్నిటికీ మనం బ్యాలెన్స్ చేయగలిగేటట్టు ఏమంటారు, ఏదో స్థితప్రజ్ఞత అంటారు చూసారా, ఎన్ని ఉండాలి. ఎవడన్నా తిడితే కనుక మనం ఇది అయిపోకూడదు, మెచ్చుకున్నాడంటే కనుక దాన్ని పొంగిపోకూడదు. ఇవన్నీ బ్యాలెన్స్గా పోతూ ఉండాలన్నమాట. ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఖచ్చితంగా నక్సలైట్లను అణచివేసే కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. ఒక మనిషిగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లను చర్చకు పిలిచినప్పుడు, ఆ సందర్భంలో నక్సలైట్లు వస్తున్నప్పుడు కూడా మీరు పక్కనే ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే సందర్భంలో ఎన్కౌంటర్లు చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక పోలీసు? అది 2004 అండి. ఐ రిమెంబర్ వెరీ క్లియర్లీ. అప్పుడు జానారెడ్డి గారు, అప్పుడు వారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2004 అరౌండ్ ఐ థింక్ జూన్లోనో మేలోనో అప్పుడు ఆ టైంలో వచ్చారు. నేను మార్కాపురంకి ట్రాన్స్ఫర్ వెళ్ళాను, నర్సంపేట నుంచి, వరంగల్ నుంచి ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్తే. సో అది మార్కాపురం అనేది నల్లమల్ల, అది అంటే ఏమంటారంటే అప్పుడు ఆ టైంలో ఏపీ మావోయిస్ట్ సెక్రటేరియట్గా అనేవాళ్ళు అనమాట. సెంట్రల్ సెక్రటేరియట్గా వాళ్ళు అట్లా తీసుకునేవాళ్ళు ఏపీ కమిటీకి. కేంద్ర కమిటీ నాయకత్వం అంతా అక్కడే ఉండేసి అక్కడ అదే ఒక హాట్ బెడ్ అనమాట నల్లమల్ల, అది మార్కాపూర్ సెంటర్ అనమాట. ఉంటే నేను అక్కడ వెళ్ళిన కొత్తలో అప్పుడు చర్చలు కాబట్టి చర్చలకి వాతావరణం ఉండింది. గవర్నమెంట్ ఎలక్షన్స్లో కూడా చర్చలు కావాలని చెప్పేసి దాని మీద వాళ్ళు ముందు నుంచి ఎలక్షన్ వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. గవర్నమెంట్ కూడా రాగానే చర్చలకి ఆహ్వానించారు మావోయిస్ట్ పార్టీ నుంచి. అప్పుడు రామకృష్ణ అక్కడ కేంద్ర కమిటీ ఆయన ఉండేవాడు, నెక్స్ట్ గణేష్ అని ఉండేవాడు, నెక్స్ట్ సుధాకర్, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి అదే సేమ్ చిన్నారుట్ల అని చెప్పేసి మన శ్రీశైలం దోర్నాల రోడ్డు మీద ఉంటుంది చిన్నారుట్ల, అక్కడ వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళని మేము దోర్నాల దగ్గర నేనే రిసీవ్ చేసుకుని తర్వాత తీసుకొని వాళ్ళని మళ్ళీ హైదరాబాద్ పంపించేటప్పుడు అక్కడ నేను వాళ్ళని ఆపటము, వాళ్ళతోటి చేయటం ఇదంతా అప్పుడు జరిగిందనమాట. అంటే దగ్గర నుంచి సమీపంగా చూసుకున్న క్రమంలో అంటే మామూలుగా నక్సలైట్లు పోలీసులు ఎదురు కానీ కాల్పులు జరగడం, ఎదురు కాల్పులు సహజం కదా సార్. అంత దగ్గర నుంచి చూసుకున్నప్పుడు అంటే ఫీలింగ్స్ వాళ్ళ నుంచి పెద్ద అంటే ఎట్లుంటుంది అంటే మేము నాకేమి శత్రుత్వాలు ఎవరి మీద లేదు, బట్ ఇట్స్ లైక్ ఉద్యోగమే. ప్రొఫెషనల్గా నేను ఎట్లా చేస్తాను, ఒక పోలీస్ అధికారిగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటాం. చర్చలు అనుకున్నప్పుడు ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకుంటుంది, మేము దాన్ని అమలు చేస్తాం. ప్రభుత్వం తీసుకున్నప్పుడు న్యాచురల్గా చర్చలకి మీరు రిసీవ్ చేసుకోండి అన్నప్పుడు తప్పకుండా రిసీవ్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి వారిని హైదరాబాద్ సాగనంపడం చేసాం అనమాట. సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ డెసిషన్. ఆ తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ కూడా మేమే చేసాం అక్కడ, ఏది దోర్నాల దగ్గరే ఫస్ట్ ఎన్కౌంటర్ చేసి చర్చలు బ్రేక్ చేసింది కూడా మేము చేసిన దాని మీద అయిందనమాట. సో అది అప్పుడు 3 చనిపోయారు, యాక్షన్ టీమ్ మెంబర్స్ కూడా వాళ్ళని ఎన్కౌంటర్లో అప్పుడు చనిపోవడం జరిగింది. సో అంటే అక్కడ అంటే చర్చలు వాజ్ పార్ట్ ఆఫ్ అది గవర్నమెంట్ పాలసీ. అండ్ తర్వాత ఎప్పుడైతే కనుక అది చర్చలు అప్పుడు కొంత వేరే సైడ్ ట్రాక్ అవుతున్నాయి అనుకున్నప్పుడు గవర్నమెంట్ స్ట్రాంగ్ స్టాండ్స్ తీసుకోవాలనుకున్నారు. గవర్నమెంట్ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేసాం. అండ్ అక్కడ ఫస్ట్ ఎన్కౌంటర్ చేసి అక్కడ వాళ్ళు చనిపోవటం, చర్చలు దాంతో బ్రేక్ అయిపోవటం ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత కూడా 2-2.5 ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు కూడా వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎన్కౌంటర్స్ అండి, చాలామంది చనిపోయారు అక్కడ దాంట్లో. అండ్ చాలామంది కేంద్ర కమిటీ వాళ్ళు, లేకపోతే ఇది అంటే ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్, మేము చేసింది అనేది కాదు. అందరూ అక్కడ ఎస్పీ అప్పుడు లద్దా గారు ఉన్నారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారు అక్కడ ఏపీలో. అండ్ అట్లానే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అండ్ ఎస్ఐబి, గ్రే హౌన్స్, లోకల్లో ఉన్న స్పెషల్ పార్టీసు అందరు కలిసి చేసింది అప్పుడు ఆ ఎఫర్ట్. అది ఆ విధంగా ఇప్పుడు తర్వాత నేను 10-15 ఏళ్ళ తర్వాత వెళ్ళాను మార్కాపురం. వెళ్తే మొన్న ఎప్పుడో 2019-18 వెళ్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అసలు అప్పుడు మేము ఉన్నప్పుడు తిరిగే పరిస్థితి లేదు. నేను బయటికి వెళ్ళాలంటే బస్సులో సిటీ బస్ ఎక్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే మాకు పెద్ద అది మైన్ ప్రూఫ్ వెహికల్ ఉండేది ఒకటి, అది మిలిటరీ ట్యాంక్ లాగా ఉండేది, దాంట్లో ఎక్కి నేను బయటికి వెళ్ళేవాను అనమాట. అట్లా అంటే సర్ప్రైజ్గా వెళ్ళాలంటే సర్ప్రైజ్ వేరు, బట్ ఒక ఎలక్షన్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా మనల్ని బ్లాస్ట్ చేస్తారనుకున్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు 10-15 ఏళ్ళ తర్వాత వెళ్తే అసలు టోటల్గా అసలు నక్సల్ ప్రభావితం వెళ్ళేది, అసలు నక్సలైట్ అనేవాడు లేడు అసలు. వీ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అసలు అంటే ఒక ఏరియా ఫ్రీ అయిపోయింది లా అండ్ ఆర్డర్ పరంగా. అంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చు, వెళ్ళి రావటాలు. ఇంతకుముందు అలా ఉండేది కాదు.
హైదరాబాద్ నుంచి మార్కాపురం వెళ్ళాలంటే మధ్యలో అవి ఉండేది ఎర్రగొండపాలెం అని, అక్కడ నక్సల్స్ బస్సులు ఆపి ఇవన్నీ చేస్తూ అదంతా కూడా ఉండేది. అంటే అంత సీరియస్గా కూడా డిస్టర్బ్డ్ ఉన్న ప్రాంతం నుంచి మేము నార్మలైజ్ చేయడంలో నాకు ఒక రోల్ ఉంది. అండ్ దానికి నాకు ప్రెసిడెంట్స్ మన ఈ మెడల్ కూడా ఇచ్చారు, గ్యాలంటరీ మెడల్ కూడా ఇవ్వటం కూడా జరిగింది అనమాట. సో రాష్ట్రపతి ఏమంటారు శౌర్య పథకం అది కూడా ఇవ్వటం జరిగింది. సో వీ ఫెల్ట్ సో హ్యాపీ, మన కాంట్రిబ్యూషన్ ఉంది అక్కడ అనేటట్టు అనమాట. అట్లా అంటే ఇప్పుడు ప్రజా సంఘాలు కావచ్చు, తర్వాత కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు ఎన్కౌంటర్లు అన్నీ బూటకం పోలీసు వాళ్ళు తీసుకొచ్చి కాల్చి పడేస్తున్నారని అప్పుడప్పుడు కూడా ఈ ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వినిపిస్తారు, జనరల్గా అంటుంటారు. సో ఇవన్నీ అడవిలో జరిగిన ఎన్కౌంటర్స్ కదండి, సో అన్నీ అడవిలో జరిగినాయి. చూడంగానే తెలిసిపోద్ది బూటకమా లేదనేది అక్కడ జరిగిన సీన్ బట్టే తెలిసిపోతుంది. సో అది జనరల్గా వచ్చే మాటలే, అంటే ప్రతి దాంట్లో వాళ్ళు ఎన్కౌంటర్లు బూటకం అంటుంటారు అది. బట్ సి ఒకటి, ఎన్కౌంటర్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అండి. ఎన్కౌంటర్ అనేది ఒక నక్సలిజం అనేది మేము బహుశా 10-12 ఏళ్ళు ఈ నక్సల్ ఏరియాస్లోనే పనిచేయడంతో సమస్య అనేది రూట్ కాజెస్లోకి వెళ్ళాలి. ప్రజలకి ఎక్కడైతే గనక సమస్య ఉందో ఆ సమస్యని గనక మనం అడ్రస్ చేయకపోతే గనక అది అట్లనే లైవ్గా ఉంటుంది. రేపు నక్సలైట్ కాదు ఇంకో రూపంలో వస్తారన్నమాట. సో అది తప్పకుండా అడ్రస్ కావాలన్నమాట. ఆ ఇష్యూస్ అడ్రస్ కానీ ఇంత పక్షాన ఏదో పైన మనం ఏదో ఇది కాస్మెటిక్గా పైన మనం ఏదో చేస్తే అది ఏదో పైన మనం ఆయింట్మెంటో లేకపోతే కాస్మెటిక్గా మనం ఏదో యాక్ట్ చేసినట్టు ఉంటుంది. కానీ తిరుగుబాటు అనేది అదే అందులో పబ్లిక్ సమస్య అయింది. వాళ్ళు ఎక్కడ సమస్య చాలామంది వెళ్ళారు, ఇది చిన్న చిన్న సమస్యలకి ఏది వాళ్ళు నాకు తెలుసు అది నక్సల్ దీంట్లో నల్లమల్ల దీంట్లో కారంచేడు సంఘటన చాలా ఇంపార్టెంట్ సంఘటన. దాంట్లో చాలామంది దళిత యువకులు చాలామంది కూడా వాళ్ళు వెళ్ళటం జరిగింది అనమాట. ఎప్పుడైతే కనుక అక్కడ వ్యవస్థలు సరిగా రెస్పాండ్ కావో, తప్పెవరిదైనా ఇవ్వండి, అక్కడ కారంచేడు సంఘటన ఇటు అటు ఎవరిది ఉన్నా కానీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను లేకపోతే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగము బ్యాలెన్స్డ్గా ఎటువంటి సైడ్స్ లేకుండా తప్పుగానే మనం చూస్తూ చేసి అందరినీ మనం చెక్ చేయగలిగితే, ఇటు కానీ అటు కానీ చేయగలిగితే ఇటువంటి సమస్యలే రావన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థలకు అన్నమాట. ఓకే సార్, ఒక పోలీసు ఉన్నతాధికారిగా మీరు చాలా అంటే సంతోషపడిన కానీ చాలా బాధపడిన సంఘటన ఏదైనా ఒకటి చెప్పగలరు? సంతోషము బాధ అంటే అది ఉంటాయండి. మంచి కేసు చేసినప్పుడు తప్పకుండా మనం వీ ఫీల్ హ్యాపీ. ఆర్ మంచి ఏమన్నా రైతులు లేకపోతే ఇట్లా మనం ఏమైనా చేసినప్పుడు వాళ్ళకి ఏమన్నా మనం ఇప్పుడు బేసికల్గా మనకు మంచి చేసామనుకోండి, ఆ రోజు చాలా హ్యాపీగా నిద్రపోతాం. అవును సార్. కొన్ని చేయలేని పరిస్థితులు ఉన్నాయనుకోండి, కొన్ని మనం చేయలేదు లేకపోతే ఎవరో సపోజు పబ్లిక్ ఎంత ఇది ఉంటారంటే, ఎంతోమంది నాకు వరంగల్లో నాకు బాగా గుర్తు, ముందు రోజు వచ్చి బస్ స్టాండ్లో పడుకునేవాళ్ళు అనమాట, ఇది కలవటానికి అనమాట. వచ్చి వాళ్ళు నేను సిపిగా ఉన్నప్పుడు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నప్పుడు, వాళ్ళు సోమవారం వచ్చేసి వాళ్ళంతా వచ్చి వాళ్ళ సమస్యలు అంటే ఇంత వాళ్ళు ఉన్నప్పుడు అంటే మనం కొన్ని చేయలేని ఉన్నాయనుకోండి, వీ ఫీల్ సో బ్యాడ్, అరే సిస్టంలో మనం చేయలేకపోతున్నాం అనేటట్టు. మనం మంచి చేయడానికి స్కోప్ ఉంటుంది, కొన్ని మన చేతుల్లో ఉండవు కాబట్టి కొన్ని చేయలే ఉంటాం. కొంతమంది వస్తారు సూసైడ్ చేసుకునే దానికి కూడా చేసేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అంటే పబ్లిక్ చాలా ఎటుపోవాలి సమస్య అనే దానికి అంటే నేను బేసిక్గా ఎలా ఉంటాను అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా చేయాలని చూస్తాను. పబ్లిక్కి సొల్యూషన్ చేయాలి, డ్యూటీలో సొల్యూషన్ చూపించాలి వాళ్ళకి వీలైనంత వరకు నీ పరిధిలో ఆ బాధ్యత నెరవేర్చాలి డెఫినెట్గా. సో ఆ సమస్యని మనం పరిష్కరించాలి. ఇప్పుడు హైడ్రాలో కూడా అదే పద్ధతి అవలంబిస్తుంది. మీరు వస్తే కనుక నువ్వు అటుపోండి ఇటుపోండి అని చెప్పడం కాదు, మీ దగ్గరికి వస్తారు, సార్ మాది ల్యాండ్ మా పార్క్ కబ్జా అయింది లేదా నా ప్లాట్లు కబ్జా ఉన్నాయి, మా అన్నీ చేసి ఇదిగోండి ఇట్లా ఇవన్నీ చేశారంటే కనుక ఖచ్చితంగా అక్కడ యాక్ట్ చేస్తాం. అది యాక్ట్ చేసి రిజల్ట్ చూపిస్తాం. అరే నువ్వు అక్కడ అతనికి పరిష్కారం కనపడాలి, నువ్వు ఇటుపో అటుపో అని చెప్తుంటే కనుక పబ్లిక్ వెక్స్ అయిపోయినారు, ఎటు పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ సిస్టంలో ఎటు పోతే ఎట్లా రెస్పాండ్ అవుతుందో తెలియదు. మనం రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే కనుక డెఫినెట్గా పబ్లిక్ నుంచి పాజిటివ్ స్పందన ఉంటుందని నా అభిప్రాయం అనమాట. ఓకే సార్, తెలంగాణ ఉద్యమం అనేది ఒక 14 సంవత్సరాలు కొనసాగింది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం కోసం కేసీఆర్ లాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. అదే క్రమంలో తెలంగాణ ప్రజలంతా నిజంగా ఆయన అడుగులో అడుగు వేశారు, ఆయన గొంతులో గొంతు కలిపారు. మొత్తానికి తెలంగాణ ఒక రాష్ట్రాన్ని సాధించుకోవడం అంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇదే క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కేసీఆర్ను ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేశారు. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీంట్లో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన మార్కు పాలన చూపించాలనుకుంటున్నారు. ముఖ్యంగా సరే ప్రభుత్వం పాలన చేస్తుంది అదే క్రమంలో, కానీ ఒక హైడ్రా అనేది ఏర్పడ్డ తర్వాత అందరి దృష్టి మీ మీద, హైడ్రా మీద ప్రతిరోజు అంటే ఒక
పొద్దున్న లేస్తేనే పేపర్ హైడ్రా ఏం చేసింది, నిన్న ఏం చేసింది, ఇవాళ ఏం చేస్తుంది అనే ఒక ఫాలోయింగ్ ఇది. అంటే ఇంత పెద్ద పదవి, అంటే మీరు నాన్న ఐపీఎస్ అయినప్పటికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు బాధ్యత ఇవ్వడంలో కారణం ఏమనుకుంటారు, చెప్పగలుగుతారు? అంటే ఇది బహుశా ఒకటండి, బహుశా నా ఎక్స్పీరియన్స్ ఒకటి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 24-25 ఇయర్స్ ఎక్స్పీరియన్సు. అండ్ ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ కూడా నేను కఠినంగా హ్యాండిల్ చేసింది వారి దృష్టిలో ఉందని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు వరంగల్ ఫర్ ఇన్స్టెన్స్, వరంగల్లో భూ కబ్జాలు చాలా ఎక్కువగా ఉండేవి. సో నేను వరంగల్ కమిషనర్గా గత ప్రభుత్వం, అంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నన్ను అక్కడ సిపిగా అక్కడ నాకు అపాయింట్ చేసినప్పుడు, సో మేము చాలా కఠినంగా వెళ్ళాం. అప్పుడు అక్కడ లోకల్గా చాలామంది కార్పొరేటర్స్ని అరెస్టులు చేయటము, ఈవెన్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అతను కూడా అరెస్ట్ చేసి అతని మీద ఏదో 3 మర్డర్ కేసులు కూడా వచ్చాయి అప్పుడు. సో ఇట్లా అంటే ఎవరిని స్పేర్ చేయలేదు. ఎస్పెషలీ రూలింగ్ పార్టీ ఉంటే కనుక ఫస్ట్ అది స్పేర్ చేయకపోవటం అనేది, అది చేస్తే కనుక తగిన ఆటోమేటిక్గా అందరూ సెటరేట్ అవుతారు బేసికల్గా. సో ఎవరిని స్పేర్ చేయలేదు. ఆ సంబంధించిన అధికారులు ఎవరైతే కనుక సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం అవి చేస్తుండేవాళ్ళం. చేస్తున్నప్పుడు డెఫినెట్గా అక్కడ భూ కబ్జాలు కొంత చెక్ పడ్డది. ఆ టైంలో చెక్ పడ్డ తర్వాత అంటే తక్కువైంది. నేను అనేది పూర్తిగా అడ్రస్ చేసామని కాదు, నేను అనేది కొంతవరకు అయితే చెక్ చేయగలిగాము. అది అప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని అది సపోర్ట్ చేసిన చర్యలకి రైట్ థింకింగ్ వాళ్ళు అనేది రైట్ థింకింగ్ వాళ్ళు అందరూ తీసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకున్నారు. చేసి లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా చేయాలి. పార్టీస్ ఏదైనా ఉండొచ్చండి, లా అండ్ ఆర్డర్ అది ఎఫెక్టివ్గా ఉండాలి. ప్లస్ ఇట్లాంటి కబ్జాలో దాన్ని చెక్ చేయాలనేది ప్రభుత్వం మారిన తర్వాత కూడా మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా రావటం. సో వారు నన్ను రాగానే నన్ను హైడ్రా అనే దాన్ని కొత్త దానికంటే ఆయనకు ఉన్నటువంటి అనుభవం రియల్ ఎస్టేట్లో కూడా విశేష అనుభవం ఉంది కాబట్టి, సో ఎక్కడ తప్పిదాలు జరుగుతాయి అనేది ఇప్పుడు బాగా మాకు ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఇది హైడ్రా ఏంటి, అసలు ఇది అసెట్ ప్రొటెక్షన్ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి అర్థం కాలేదు. వెళ్ళే కొద్దీ అర్థమైంది ఇవన్నీ కూడా ఎక్కడ కబ్జాలు అవుతాయి, ఎక్కడ జనాలు ఇబ్బంది పడతారు, ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు చేస్తారు, ఎక్కడ డిజాస్టర్స్ రావడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళే కొద్దీ అర్థమైనాయి అన్నమాట. సో ఇది బహుశా నన్ను అనుకోవటం అక్కడ కాస్త కఠినంగా ల్యాండ్ ఇష్యూస్లో కఠినంగా వ్యవహరించారు అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కొంచెం మొండిగా పోతాను నేను డెఫినెట్గా. ఏంటంటే ఒక లక్ష్యం మీద పోతున్నప్పుడు ఖచ్చితంగా మొండిగా ఉంటాను, ఉండి అది టఫ్గానే డీల్ చేయాలని చూస్తుంటాము. న్యాయం చేయాలనుకుంటున్నారు మొత్తానికి, అక్కడ న్యాయం జరగాలి తర్వాతే కదా చేయడానికి ట్రై చేస్తాం. అనేది 100% చేస్తాం అనేది కాదు కానీ, బట్ అట్లీస్ట్ నేను ఒక పాస్ అవడానికో లేకపోతే 60-70% ట్రై అయితే చేస్తాం. మేము ఏదో అంత తోపులు అంత చేస్తాం నేను అన్ను, బట్ ఓ ప్రయత్నం అయితే గట్టిగా చేయాలని ట్రై చేస్తాం. ఇవి మీరు చూస్తే హైకోర్టు కూడా ఫస్ట్లో ఇనిషియల్గా మేము వచ్చినప్పుడు నువ్వు ఒక రోజులో మారుస్తావు అని కూడా కామెంట్ చేశాం. బట్ ప్రయత్నం అయితే చేయాలి కదా, ఒక రోజు కాకపోతే ఒక 5 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు. ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేయాలనేది అనుకునే ఇన్స్టిట్యూషన్ ఫామ్ చేసింది. దానికి తగ్గట్టుగానే యాక్ట్ చేస్తూ వచ్చాము. సో ఇప్పుడు ఆ ప్రయత్నంలో మీరు ఇప్పుడు చూసారు మార్పులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడు FTL అన్నా బఫర్ అన్నా ప్రతి చిన్నపిల్లవాడు కూడా తెలుసు. హైడ్రా ఏర్పడక ముందు FTL ఏంటి, బఫర్ జోన్ ఏంటి అంటే అవేర్నెస్ లేదు. నాకే తెలియదు కమిషన్ వచ్చేదాకా కూడా. నాకు హైడ్రా కమిషన్ వచ్చే ముందు కూడా నాకు FTL అంటే తెలియదు, బఫర్ అనేది తెలియదు. మన ఫస్ట్ ఇయర్ యానివర్సరీలో చూశాను, పిల్లలు చిన్నపిల్లలు 4వ తరగతి పిల్లలు కూడా చెప్తున్నారు FTL అంటే ఏంటి, బఫర్ అంటే ఏంటి. అంటే దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ అనమాట. అంటే ఆ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఉండాలి. పబ్లిక్కి ఎప్పుడైతే కనుక చైతన్యం వచ్చిందో, వాళ్ళకి ఎప్పుడైతే కనుక ఈ క్లారిటీ వచ్చిందో, దానికి చాలా అంటే వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా కొనేవాళ్ళు అయిపోతారు. చెరువుల్లో కట్టినా కానీ కొండ అనమాట. సో అది దట్స్ ఎ గుడ్ సైన్. బేసికల్గా కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంత ఇనిషియల్గా కొంత ఇబ్బంది పడ్డా కానీ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో, లాంగ్ టర్మ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 100% ఇటువంటి స్ట్రాటజీ, ఇటువంటి అప్రోచ్ ఎప్పుడైనా కానీ కూడా చాలా రిజల్ట్ ఇస్తుందండి. అంటే ముందు మీరు మూసిలో కూల్చివేతలు చేపడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశారు, అంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో మీరు బుల్డోజర్లు పేదల ఇళ్ల మీద ప్రయోగిస్తున్నారని చెప్పి చెప్పడం కావచ్చు. ఇప్పుడు మొన్న భారీగా వరదలు వచ్చినాయి, ఇదే క్రమంలో అదే మూసిలో మీరు అప్పుడు కూల్చివేతలు చేయడం ద్వారానే భారీగా ప్రాణ నష్టాన్ని తగ్గించారు కదా. సో ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా మూసికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో ఎట్లా ముందుకెళ్ళబోతుంది? మూసీలో హైడ్రా రోల్ లేదండి యాక్చువల్గా, ఫస్ట్ నుంచి కూడా లేదు. చాలా స్పష్టంగా చెప్పాం. మూసీలో ఎక్కడ కూల్చివేతలు మేము ఎక్కడ కూడా అప్పుడు చేయలేదు, అది మాకు సంబంధం లేదు కూడా. బట్ అప్పుడు హైడ్రా ఆల్రెడీ FTLలో బఫర్లో చాలా చోట్ల డిమాలిషన్ చేసేటప్పటికీ
ఒక భయం అనేది ఒక ఏంటో డౌట్ అనేది అప్పుడు పబ్లిక్లో ఉండేటప్పటికి దాంతో ఇంకా పబ్లిక్ కొంచెం ఆ భయాన్ని ఒక క్లారిటీ లేని తనాన్ని బహుశా ఆ టైంలో వాళ్ళు దాన్ని వేరుగా భయపడటం అనేది జరగటంతో మూసీలో హైడ్రా వచ్చి ఇది చేస్తుంది అని చెప్పేసి అంటే అక్కడ కూడా వాళ్ళు ఎవరైతే రెవెన్యూ యంత్రాంగం వాళ్ళు కూడా ఆర్బీఎక్స్ అని మార్క్ చేయటం హైడ్రా వచ్చి కూలుస్తుందని చెప్పటం ఇట్లా అనేది అవి చెప్పడంతో కొంత ఆందోళన అది ఉండింది. అది వాస్తవం డెఫినెట్గా. ఆ టైంలో నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఇద్దరం కూడా ప్రెస్ మీట్ అడ్రస్ చేసి చెప్పాం కూడా. బట్ ఎస్, మూసీ యొక్క ప్రాజెక్ట్ యొక్క రిలవెన్స్ మన అర్థమైంది అందరికీ. మనం చూసారు మొత్తం ఆ పక్కన ఉన్నటువంటి కాలనీలు బస్సులన్నీ మునిగిపోయాయి. మన మూసీలో ఏది జస్ట్ హాఫ్ ఆఫ్ ద కెపాసిటీ ఉన్నటువంటి నీళ్ళు వదిలితేనే మొత్తం ఇది ఉంది. ఇంకా వర్షాలు విపరీతంగా వచ్చేసి ఫుల్ వదిలి అక్కడ కూడా హైదరాబాద్లో అప్పుడు వర్షాలు లేవు. వికారాబాద్ పడ్డ వర్షాలు ఆ నీళ్ళు ఆ రిజర్వాయర్స్లో రావడంతో సగం నీళ్ళే వదిలేరు. యాక్చువల్గా గేట్లు ఎత్తింది సగమే వదిలేరు. ఫుల్గా వదిలితే కనుక ఇంకా పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేది చూడండి. అంటే మూసీ యొక్క ప్రాజెక్ట్ యొక్క రిలవెన్స్ అందరికీ ఇప్పుడు అర్థమవుతుంది. అట్లానే ఇప్పుడు హైడ్రా గురించి కూడా ఇనిషియల్గా అర్థం కాలేదు చాలామందికి. ఇప్పుడు హైడ్రా మనం చూసారు వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది. హైడ్రా టీమ్స్ దాదాపు మా స్టాఫ్ 2500 మంది స్టాఫ్ వాళ్ళందరూ కూడా పనిచేస్తూ వాళ్ళు దాంట్లో డిఆర్ఎఫ్ సిబ్బంది రోడ్ల మీద ఉండి మీరు చూసారు ఎంత వేల కొద్ది ట్రక్కులు సిల్ట్ తీసామన్నమాట. పైపులలో ఎక్కడైతే అంతా ఉండి దానివల్ల ఎన్నో ప్రాంతాలు ముప్పు నుంచి కాపాడటం అయినా 2000 పైన ట్రాక్టర్స్ మన ట్రక్స్ తీసామండి బయటికి. తీసి ఆ సిల్ట్ అనేది జస్ట్ ఎంత 2-3 నెలల్లో. సార్ ఇది మా వర్క్ కూడా కాదు యాక్చువల్గా, అది యాక్చువల్ మాకు ఇవ్వలేదు ఆ వర్క్. బట్ అయినా కానీ కూడా తీసాం. ఎందుకంటే నాన్ రెయినీ డేస్ వర్షాలు లేని రోజు ఖాళీగా పెట్టడం ఎందుకని ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళందరినీ యూజ్ చేసేవాళ్ళం. సో అంటే బేసికల్గా డిజాస్టర్ మిటిగేషన్లో హైడ్రా చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది అనేది మన అందరికి పబ్లిక్ కూడా అర్థమైంది. సో డెఫినెట్గా ముందు ఇంకా బెటర్గా చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో వర్షాలు పడుతుంటే హైడ్రా అక్కడ ప్రత్యక్షమవుతుంది. సో మొత్తానికి వరద కష్టాలు నివారించడానికి మీరు ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా మీరు గతంలో పనిచేశారు. అయితే ట్రాఫిక్ కష్టాలు అప్పుడెట్లున్నాయి సార్, ఇప్పుడెట్లున్నాయి, దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? అదే నేను ట్రాఫిక్ డీసీపీగా 2004 నుంచి 18 దాకా చేశాను. తర్వాత మళ్ళా నల్గొండ జిల్లా ఎస్పీగాను అక్కడికి వెళ్ళి డిఐజీ కూడా అయ్యాను. మళ్ళీ వెనక్కి మళ్ళీ సిటీకి మళ్ళీ అగైన్ ట్రాఫిక్ వచ్చాను ఒక 1 ఇయర్ 2022 సంవత్సరంలో. అంటే బేసికల్గా ఏంటంటే ట్రాఫిక్లో దాదాపు నేను 4.5 ఏళ్ళు పనిచేశాను. చాలా అంటే మంచి అంటే పబ్లిక్ రీచ్ అవ్వడానికి పబ్లిక్ సమస్యలకి హ్యాండిల్ చేయడానికి ట్రాఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదనమాట, అంటే సబ్జెక్ట్ అది. సో చాలా చేయడానికి రిఫార్మ్స్ తీసుకురావడానికి అప్పుడు చాలా ట్రై చేసాం. అంటే అప్పుడు ఉన్నటువంటి సిపి గారు మహేందర్ రెడ్డి గారు, అప్పుడు మాకు అడిషనల్ సిపి ట్రాఫిక్ జితేందర్ గారు మన డీజీ గారు రిటైర్ అయ్యారు. మేమంతా కూడా ఒక మంచి టీమ్గా ఉండి అందరం చేయడంతో అప్పుడు చాలా మార్పులు చేయడం జరిగింది. జాయింట్ సిపిగా ఉన్నప్పుడు కూడా నేను ఈ చాలా వరకు మనం ఇదేంది ఈ రోడ్ నెంబర్ 45 ఈ బాలకృష్ణ గారి ఇంటి దగ్గర అక్కడ చేయటము అని చాలా అంటే మార్పులు చేయడానికి ట్రై చేసాం. అంటే ఎప్పుడైనా కానీ కూడా బేసికల్గా ఏంటంటే సిస్టమ్ బెటర్ వైపు వెళ్ళాలనే దానిలో ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడు కాదు నేను 25 ఏళ్ళ నుంచి కూడా అదే నమ్ముకుంటూ ఉన్నాము. మనం ఉన్న దాని టైంలో నువ్వు మార్పు చేయాలి, మంచి వైపు తీసుకెళ్ళాలి, ఇంకా బెటర్ దిశగా తీసుకెళ్ళి పబ్లిక్ ఒక సిస్టమ్ బెటర్గా వెళ్తుందనేటటువంటి నమ్మకాన్ని కలిగించాలి. అది ట్రాఫిక్ అయినా, హైడ్రా అయినా, లేకపోతే ఒక ఎస్పీగా ఉన్నా, లేకపోతే ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నా, ఎక్కడున్నా కానీ ఆ పద్ధతి చేయాలన్నమాట. అంటే హైడ్రా పరిధిలో ఇప్పుడు అండర్ 1 రూపాయి సార్ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అనుకోవచ్చా ప్రజలంతా? జిహెచ్ఎంసీ కానీ అలా లేదు, జిహెచ్ఎంసీ వాళ్ళ మీద మా కంట్రోల్స్ ఏముండదు. బట్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్, ఆస్తుల పరిరక్షణ వరకు అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా హైడ్రా యాక్ట్ చేస్తుంది. కోఆర్డినేట్ చేస్తాం జిహెచ్ఎంసీ తోటి, రెవెన్యూ యంత్రాంగంతో, వాటర్ బోర్డు కానీ, వాతావరణ శాఖతో కూడా అనుసంధానం, వాతావరణ శాఖతో కూడా ఉంటుంది. ఇప్పుడు నిన్న ఫర్ ఇన్స్టెన్స్ మేము ఇక్కడ బంజారాహిల్స్లో 5 ఎకరాలు కబ్జా ఉండింది. దాన్ని ఏంటి అది వాటర్ బోర్డుకి అలాట్ చేసింది గవర్నమెంట్. అట్లనే రెవెన్యూ చేతిలో 3.5 ఎకరాలు ఉండాలి, వాటర్ బోర్డుకి 1.5 ఎకర్ ఉంటే ఎవడో వచ్చేసి ఒక తప్పుడు డాక్యుమెంట్లు పెట్టుకొని ఒక స్టేటస్ కో అనేది ఒక తప్పుడు సర్వే నెంబర్ చూపించి ఎక్కడో ఉండాల్సింది తెచ్చి ఇక్కడ చూపించి బౌన్సర్లను పెట్టి ఒక మొత్తం దాని లోపల బ్లూ షీట్స్ వేసుకొని లోపల మొత్తం అతని కంట్రోల్లో పెట్టుకొని బౌన్సర్లు పెట్టి సీసీ కెమెరాలు పెట్టి అంతా ఆ కుక్కల్ని తీసుకొచ్చి అంతా పెట్టి ఇదంతా ఏదో చేయాలని చూశారమ్మా. చూసినప్పుడు ఎప్పుడైతే మాకు హైడ్రాకి సంబంధించిన డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసిందో ఇమ్మీడియట్గా వీ యాక్టెడ్ అనమాట. యాక్ట్ చేసాం, తీసుకొచ్చి మొత్తం అంతా డిమాలిష్ చేయటం, అక్కడ ఉన్నటువంటి రూమ్లు వాళ్ళు ఎవరైతే కనుక అదంతా ఉన్నదో అంతా కూలగొట్టడం, ఫెన్సింగ్ వేసి వెంటనే తీసుకున్నాం. చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ, దాదాపు అది ఒక్కటే 750 కోట్ల ప్రాపర్టీ అనమాట. సో ఇట్లా అంటే రోజు జరుగుతూనే ఉంటాయి.
సో అంటే బేసికల్గా ఏంటంటే ఈ ఏమవుతుందంటే కొంత ఈ కబ్జాదారులు అంతా ఏం చేస్తారు, ఎక్కడో చోట చిన్న దీన్ని తీసుకొని దాన్నే ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని చూస్తుంటారు, చిన్న మెలికనేది దీపి. మనం అది తెలుసుకుంటే కనుక మనకి లోతుగా ఆ సబ్జెక్ట్ గురించి ఆ కేసు గురించి అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది అనమాట. అసలు ఓవరాల్గా హైడ్రా అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. ఒక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ ద్వారా మీకు విశేషమైన అధికారాలు ఇచ్చారు. సో వాటి విషయంలో కూడా మీరు రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం వాడుతున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో. సో మీ మీద రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉంటాయా, సీఎం లాంటి వాళ్ళు కానీ మంత్రులు ఏదైనా? ఇదేనండి, ఇది ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వచ్చారు. ఇది హైడ్రా అనేది ఒక సంస్థ తీసుకొచ్చేసి దీని ద్వారా ప్రభుత్వం కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ దీని ద్వారా మేమంతా ఏదో సెటిల్మెంట్ చేసే సంస్థ అన్నట్టు ఇట్లా రకరకాలుగా వచ్చాయి. వెళ్ళే కొద్దీ జనాలకు అర్థమైంది. సో దీంట్లో ఇప్పుడు 1 year ఈ జర్నీలో అందరికీ అర్థమైంది. ఇప్పుడు పబ్లిక్ ఎందుకు మాకు వేలాది కొద్ది మా దగ్గరకు వచ్చి చేస్తున్నారంటే నమ్మకం అనేది కల్పించగలిగాం. సో పబ్లిక్ ఎందుకు హైడ్రాకి పాలాభిషేకాలు చేయాలనో లేకపోతే పబ్లిక్ అనేది అభినందించడానికో లేకపోతే ఇంతమంది మాకు రెస్పాండ్ అవుతూ కంప్లైంట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చి ఇమీడియట్గా యాక్షన్ కనబడుతుంది అక్కడ ఉంది. సో దీంట్లో ఎక్కడ హెరాఫెరియో లేదా ఏదో చేసి అర్థం కానట్టు మనం కొంత నటించేది అట్లా ఏమి ఉండదు అనమాట. ఉన్నది ఫెయిర్గా చేస్తూ పబ్లిక్కి మంచి చేయటం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇదొక సంస్థను తీసుకొచ్చారు. తెచ్చినప్పుడు మేము దానికి తగ్గట్టు ఏదైతే మాకు లక్ష్యాలకు ఇచ్చారో దానికి తగ్గట్టుగా మేము చేస్తూ వెళ్తున్నాం. ఇవన్నీ సరే ఉంటాయి. సోషల్ మీడియాలో కూడా ఎవరికి తగ్గట్టు వాడు మాట్లాడటం, వాడి ఇంట్రెస్ట్లు తగ్గట్టు వాళ్ళు మాట్లాడటం, వాళ్ళు మాట్లాడే హైడ్రా ఇది చేసింది అది చేసింది అని ఉంటే కనుక ఇవన్నీ ఉంటాయి. ఇది నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆయేషా కేసులప్పుడు నేను చూస్తున్నాం, ఇంతకన్నా ఎక్కువే మేము చూసాం. ఇవన్నీ కూడా మనం పక్కకి మన సైడ్ ట్రాక్ కాకూడదు. మనం ఒక లక్ష్యం కోసం ఇది మామూలు పని కాదు. ఇది ఎందుకంటే ఇది యజ్ఞంలాగా చేయాల్సిన పని. సో ఎవరు ఏమన్నా కానీ కూడా మనం ఈ లక్ష్యం అనే దాన్ని డిబేట్ అవ్వద్దు. వాడెవడో సోషల్ మీడియాలో అన్నాడనో లేదా ఇంకెవడో ఏదో ఇట్ట అన్నాడనో లేదా ఇంకెవడో ఏదో వాడు క్రిటిసైజ్ చేశాడనో లేదా ఇంకెవడో మెచ్చుకున్నాడనో లేకపోతే ఇట్లా దీనికి ఏం లేదు. ఇవన్నిటికి అతీతంగా నీ టార్గెట్ చాలా స్పష్టంగా కనబడుతుండాలి. అంటారు కదా, అర్జునుడు మత్స్యయంత్రం ఛేదించేటప్పుడు ఎలా ఉండాలో అంత క్లియర్గా హైడ్రా పనిచేయాలి. సో మా సిబ్బంది అందరూ కూడా అదే చెప్తుంటారు, మనకి ఎవడేమన్నా కానీ కూడా మీరు డోంట్ కేర్. అంటే చాలా రొటీన్గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంది సార్. అంటే మీరు చెప్తున్నారు, సో మీది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, మీ ఖచ్చితంగా అనుకుంటే మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు, ఎవరి ఒత్తిళ్ళకు కూడా మీరు రొంగనని చెప్తున్నారు. కానీ సో మీరు ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చేశారో, నాగార్జున సినిమా నటుడు, సో అతని ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత మీరు జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్కి సంబంధించి కూలగొడతారని, అప్పుడు తర్వాత సీఎం అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అక్కడనే బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూడా కూలగొడతారని చెప్పి కావచ్చు. తర్వాత మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పొంగులేటి, వివేక్ వెంకటేశ్వర వీళ్ళందరితో పాటు అదే క్రమంలో చాలామంది అంటే కాలేజీలు, మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, మర్రి రాజశేఖర రెడ్డి కాలేజ్ కావచ్చు, సో ఇంకా దీంట్లో ఓవైసీ కాలేజీలు, వీటన్నిటి విషయంలో హైడ్రా ఎందుకని అంటే ఎన్కన్వెన్షన్కి ఒక న్యాయం, తర్వాత వీళ్ళకు ఒక న్యాయం? చాలా సందర్భాల్లో చెప్పాను శ్రీనివాస్ గారు. ఒకటి మనకి ఎన్కన్వెన్షన్ అది కూలగొట్టింది. ఎస్, లాస్ట్ ఇయర్ ఆగస్టు అరౌండ్ ఐ థింక్ 24th ఆ టైంలో చేసినట్టుంది. ఫస్ట్ 1-2 months వీ వెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ర్యాంపే, అంటే ఏమంటామంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ అనమాట. యువర్ ఆన్ దిస్ థింగ్ అనమాట. ఆ తర్వాత ఏమైందంటే ప్రజల్లో రకరకాల భయాందోళనలు, అన్సర్టనిటీ ఇవన్నీ రావటం, రియల్ ఎస్టేట్ వల్ల కూడా భయాందోళనలు రావటం, అది వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది అనమాట. తెచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఏదైతే కనుక గతంలో హైడ్రా రాకముందు ఉన్నటువంటి పర్మిషన్స్ ఇచ్చిన వాటికి ఏదైతే ఉందో వాటికి వాటిని హైడ్రా వెళ్ళదు అనేది. అది ఎఫ్టీఎల్ అయినా బఫర్ జోన్ అయినా పర్మిషన్స్ గతంలో ఇచ్చి ఉంటాయి కనుక. ఎందుకంటే అప్పటికే చాలామంది 3-4 ఏళ్ళ నుంచి పర్మిషన్స్ మీద కడుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బిల్డర్స్. దాంట్లో వేలాది మంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ సగం పైన కట్టిన వాళ్ళు, ఇన్స్టాల్మెంట్లు కట్టిన వాళ్ళు, ₹1,00,00,000 ఫ్లాట్ ఉందనుకోండి, ఇప్పుడు మీ లాంటి వాళ్ళు ఎవరో ₹1,00,00,000 బదులు 50 లక్షలు కట్టి ఉంటారు. ఇట్లా కట్టిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అయ్యే వేల కోట్లు వస్తున్నాయి. మరి ఆ డబ్బులు అయినా రేపు ఎవరికి ఇస్తాడు? అంటే ఆ రోజు నుంచి వచ్చేదాన్ని డెఫినెట్గా చూడాలి. ఏ కొత్త కన్స్ట్రక్షన్స్ రాకూడదు, హైడ్రా ఫార్మేషన్ అయిన తర్వాత బఫర్లో ఎఫ్టీఎల్లో రాకూడదు. ఇప్పుడు కొత్త పర్మిషన్స్ రాకూడదు. దానికి ఖచ్చితంగా మేము నిబద్ధులై ఉన్నాం అన్నమాట. ఇప్పుడు అందుకోసం చాలా అది ఆ తర్వాత వచ్చే ఏ పర్మిషన్స్ కూడా మేము ఖచ్చితంగా అది లేదు, అబ్జెక్ట్ చేస్తాం. అది వచ్చినా కానీ చేస్తాం, యాక్ట్ చేస్తాం. ఇప్పుడు వాటన్నిటికీ మినహాయింపించినట్టేనా? పాత వాటికి ఎస్, గవర్నమెంట్ పాలసీ అందుకని చెప్పి పాత వాటికి కనుక ఇల్లులు కూడా వచ్చాయి, చాలా మంది ఇల్లులు కట్టారు.
ఇల్లులు ఎంతమంది ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ బతుకమ్మకుంట చెరువులోనే కట్టారు 10 ఎకరాలు మొత్తం బస్తీ అంతా వచ్చింది. మరి బిల్డర్స్కు అప్పుడు అన్నారు మాకు మరి మమ్మల్ని కూలగొడతా ఉంటున్నారు. మరి వాళ్ళ ఏంది ఇల్లులు మాకు ఒక న్యాయం అంటే మేము బిల్డర్ అవ్వడం వల్ల మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తారా, మీరు తక్కిన ఇల్లులు ఎందుకు కూలగొట్టట్లేదు, అది కూడా చేయాలనేది కూడా వాళ్ళు మీటింగ్లో రైజ్ చేశారు. ఓకే, అంటే ప్రభుత్వం దగ్గర అయినప్పుడు మీటింగ్స్లో అంటే అందరికీ మీరు ఒకటే చేయాలి కదా, మరి మాకు పాలసీ అనేది ఒకటి ఉండాలంటే అప్పుడు గవర్నమెంట్ చాలా లోతుగా అనలైజ్ చేసి ఒక పాలసీ హైడ్రా వచ్చే నాటికి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని ఆల్రెడీ ఇల్లులు కట్టేసి ఉన్నాయి, పర్మిషన్స్ లేకుండా కూడా ఇల్లు వచ్చాయి. బతుకమ్మకుండా పర్మిషన్ 10 ఎకరాలు ఆల్రెడీ బస్తీలు వచ్చేసింది, దానికి కూడా టచ్ చేయము. చాలా స్పష్టంగా ఇది నిత్యం కూడా, ఎందుకంటే ప్రజల్లో భయాందోళనలు వచ్చాయి. అరే మా ఇల్లు కూడా కొడతారంట, మా ఇల్లు కొడతారు. ఎందుకంటే చెరువులు వేలాది చెరువులు ఉండే హైదరాబాద్లో చాలా చోట్ల. ఇప్పుడు కృష్ణనగర్ ఉంది మన యూసఫ్గూడ దగ్గర, అది మొత్తం చెరువులోనే ఉంది. అది అసలు ఈ కృష్ణనగర్ అంతా ఇట్లా చాలా ఉన్నాయి. నల్లకుంట ఉన్నాయి, నల్లకుంట అది మాసప్ ట్యాంక్ చెరువు, అది మాసప్ ట్యాంక్ అనేది. సో ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూలగొడుతూ పోతే కనుక వేలాది ఏం చేయాలనుకుంటున్నాం ఫైనల్గా అనేది ఫస్ట్ వస్తున్నప్పుడు ఉన్న చెరువుల్ని మనం కాపాడుకుందాం, కొత్తగా కబ్జాలు కాకుండా చూసుకుందాం. ఓకే, పాత పర్మిషన్స్ ఇచ్చిన వాడిని ఆనర్ చేద్దాం, వాటిని గౌరవిద్దాం. ఆల్రెడీ ఇల్లులు వచ్చుంటే కనుక చేద్దాం. కమర్షియల్గా ఏమైనా ఉంటే మటుకు వాటి మీద యాక్ట్ చేయొచ్చు. హైకోర్టు కూడా మాకేం చెప్పింది అంటే స్పష్టత, ఖచ్చితంగా నోటిఫికేషన్ను ఫైనలైజ్ చేసిన తర్వాత, అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉంటుంది, ఫైనల్ నోటిఫికేషన్ వస్తే కనుక దాని మీద మీరు యాక్ట్ చేయండి. అంటే ఇవన్నీ మాకు కూడా అంటే ఫస్ట్ ఇనిషియల్గా కొంత క్లారిటీ లేని దాన్ని ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వటం చేసిన తర్వాత యాక్ట్ చేయటం మొదలెడతాం. ఓకే, ఎన్ కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయినప్పుడు, ఫైనల్ నోటిఫికేషన్ అయిన చెరువు అది తమిళకుంట చెరువు. అట్లా అంటే అప్పుడు నేనేది అంటే ఇనిషియల్గా ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన వాటి మీద కూడా యాక్ట్ చేసాం. ఎందుకంటే అది చెప్పాను, ఇవన్నీ ఫస్ట్ 2-3 మంత్స్ మాకు స్పష్టత లేకుండా ఉంది. బట్ చెరువు అది ఎఫ్టీఎల్ఏ. ఓకే, టెక్నికల్గా చట్టపరంగా అన్ని ఎఫ్టీఎల్ఏనండి 100%. బట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇలా మనం ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి మనం కాదు కదా అనేటప్పుడు క్లారిటీ తీసుకున్నాం. మనం ఆల్రెడీ నివాసాలు వచ్చిన వాటిని టచ్ చేయకూడదు. లక్షలాది గృహాలు ఉన్నాయి, మీరు అవన్నీ అవి చేయము, టచ్ చేయకూడదు అనేది ఉంది. ఆల్రెడీ ఇల్లులు వచ్చేసి ఉంటాయి. కొత్తగా వస్తున్నాయి అనుకోండి, పర్మిషన్స్ లేకుండా కడుతున్నారు, ఖచ్చితంగా యాక్ట్ చేస్తాం. ఇల్లు అంటే ఇప్పుడు జేబేర్ లాంటి వాళ్ళకు కూడా మీరు అప్పుడు నోటీసులు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కబ్జాలు చేసి తర్వాత ఈ కన్స్ట్రక్షన్ చేసిన క్రమంలో దానిపైన ఏమైనా చర్యలు? అదేనేది అవన్నీ గతంలో పర్మిషన్స్ ఇచ్చినాయి. ఇప్పుడు నిన్న ఎవరు మన ఈరోజు కూడా చూశాను హైకోర్టులో, మన ఎవరు కామారెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన హైకోర్టులో వేసారు 4-5 బిల్డర్స్ ఇదని చెప్పేసి వాళ్ళని హైకోర్టు మేము పాలసీ ఇచ్చింది చెప్పింది కదా. గవర్నమెంట్ ఏం చెప్పింది, గతంలో ఆల్రెడీ పాలసీ పరంగా ఇచ్చుంటాయి కనుక, అంటే ఏది హైడ్రా రాకముందు ఇచ్చిన పర్మిషన్స్ ఖచ్చితంగా దాన్ని మనం ఆనర్ చేస్తాం. హైడ్రా ఆవిర్భావం తర్వాత కొత్త వాటికి ఏది కూడా రాదు. ఇప్పుడు నుంచి అంటే ఇప్పుడు ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఇచ్చినవి దాన్ని డబ్బులు పెట్టి ఉంటారు, మరి ఆ డబ్బులను ఎవరు రిటర్న్ చేయాలి? మరి అప్పుడున్న మరి దానికి ఎక్కడైనా కానీ అంటే ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి చూస్తాం, కానీ పాతయన్ని కూడా మేము చేస్తామంటే కనుక గందరగోళం అనేది వచ్చింది. హైడ్రా ఎన్ఓసి ఉండాలంటారా కొత్త కన్స్ట్రక్షన్స్? అసలు అవసరం లేదు హైడ్రా ఎన్ఓసి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా ఎన్ఓసి ఇవ్వదు. సో ఎవరైనా ఈ కొనేవాళ్ళు బయర్స్ కానీ ఎవరన్నా ఈ రియల్ ఎస్టేట్ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు హైడ్రా ఎన్ఓసి అని అంటే కనుక అది హైడ్రా ఎన్ఓసి ఇవ్వదు. అది ఎన్ఓసి ఇచ్చేది అక్కడ వేరే ఏజెన్సీస్ ఉంటాయన్నమాట. సో మాది హైడ్రా అనేది ఎన్ఓసి ఉండదు అనేది చాలా స్పష్టంగా చెప్పదు. అంటే ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ విశ్వనగరం ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. రియల్ ఎస్టేటు ఒకటి అంటే కొంత స్తబ్దత ఉండడానికి కారణం ఒకటి బేసికల్గా అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఎక్కువ కట్టేశారు. అంటే డిమాండ్ తక్కువైంది, సప్లై ఎక్కువ అయిపోయింది. అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే చాలా వేలాది ఇల్లులు అమ్ముకోకుండా మిగిలిపోయినాయి. ఇవన్నీ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎక్కువ అవటం, ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉండటం, రెమిటెన్సెస్ చాలామంది బయట నుంచి ఇప్పుడు ఈ ట్రంప్ ఎఫెక్ట్ అను లేకపోతే ఇంకా ఇతర ఎఫెక్ట్ తోటి బయట నుంచి వచ్చే డబ్బు తగ్గిపోవటం, ఇక్కడ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉద్యోగాలు అభద్రత అనేది ఒకటి రావడంతో జనాలు కొంచెం కాషియస్గా ఉండటం, ఎన్నిటితో పాటు మేము చేసిన ఇనీషియల్గా మేము చేసినటువంటి ఇది అప్పుడు యాక్షన్స్లో కన్ఫ్యూజన్ వచ్చిందనమాట పబ్లిక్కి. అరే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలో కొంచెం సందిగ్ధతలో కొంత ఆగారు. ఎప్పుడైతే ఒక పాలసీ తీసుకొచ్చారో మెల్లిగా క్లారిటీ వస్తూ ఇవన్నీ మెల్లిగా అంతా ఇప్పుడు హైడ్రాకి ఆపాదిస్తూ వచ్చారు. బట్ ఖమ్మంలో ఎందుకు రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉండింది, లేకపోతే కరీంనగర్లో ఎందుకు ఉండింది, లేకపోతే వరంగల్లో ఎందుకు ఉండింది, హైడ్రా లేదు. బట్ అయినా అక్కడ కూడా రియల్ ఎస్టేట్ అంత పెద్ద గొప్పగా లేకుండింది. బట్ ఇప్పుడు పికప్ అయింది. నిన్న చూసాం మనం, ఇది రాయదుర్గంలో 177 crores ఎకరా, ఇది 100 కోట్లు ఉండేది, ఇప్పుడు 177 కోట్లు. అంటే అది దాంతో అది ఊరినే రేటు పెరగడంతో పాటు నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్, ఈరోజు నేను చూసాను పేపర్లో ఈనాడులో ఆర్టికల్లో కూడా
నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఈ మంత్ సెప్టెంబర్లో అంటే మన లాస్ట్ ఇయర్ కన్నా ఆల్మోస్ట్ 36-40% పెరిగిందనమాట. అంటే పికప్ అయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్. అండ్ రియల్ ఎస్టేట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా హై రేట్స్కి వెళ్ళిపోయిందండి. అంటే ఇది ఎస్ఎఫ్టీ అనేది 10,000, 15,000, 20,000 ఈ రేంజ్కి వెళ్తే జనాలకు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయింది. దాంతో కొనాలనుకునేవాడు కూడా కొంత ఎందుకులే మనం రెంటెడ్ హౌస్లో ఉంటే బెటర్ అనే ఫీలింగ్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అంటే ఎక్కువ రేట్లు వెళ్తేనే రియల్ ఎస్టేటా? నా దృష్టిలో ఏమనుకుంటానంటే నేను అనుకునేది రియల్ ఎస్టేట్ అంటే అందరికి అందుబాటులో ఉండాలి. ఇల్లులు అందరికీ ప్రైజెస్ అందుబాటులో ఉండాలి. పేద మధ్యతరగతి వర్గాలు కొనే పరిస్థితిలో ఉండాలి. అలా కాకుండా మనం అది ఎస్ఎఫ్టీ వచ్చేసి 15,000, 20,000కి వెళ్ళి అది మనం రియల్ ఎస్టేట్ బాగుంది అనుకుంటే కనుక అది కాదనమాట. అది ఓకే డెఫినెట్గా ఒక పాజిటివ్ సైనే. బట్ పబ్లిక్ అందరికీ అందుబాటులో తెచ్చేది అంటే అందరికీ ఇల్లు అనేది ఒక బేసిక్ నీడ్. అది వెళ్తే కనుక అది రియల్ ఎస్టేట్ నిజంగా నేను హెల్తీ రియల్ ఎస్టేట్ అని నేను భావిస్తాను. ఓకే, అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ రేట్లు పెంచి కూర్చున్నారు కనుక ఇదే టైంలో ఆటోమేటిక్ కరెక్షన్ అవుతుంటుంది. ఇది మనకి ఇంతకుముందు చాలా సందర్భాల్లో వచ్చింది ఇట్లా. సో మనకి కాస్త రేట్స్ పెరగగానే స్తబ్దత వస్తుంది, అలా స్లో డౌన్ అవుతుంది, మళ్ళీ పడుతుంది. ఇవన్నీ జరుగుతుంటాయండి. ఇదంతా దిస్ పార్ట్ ఆఫ్ ద సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇంకో ప్రచారం కూడా సార్, మీ ఇల్లు కూడా ఎఫ్టీఓలో ఉంది కూడా. మా ఇల్లు బఫర్లో ఉందని అప్పుడు ఏదో చెప్పారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇల్లు అంటే అది కృష్ణకాంత్ పార్క్ అని అది చెరువు ఉండేది. మీరు మ్యాప్ తీసి చూస్తే కనుక అది నేను చూసాను. ఆయన ఎవరో జడ్సన్ ఎవరో ఉన్నాడు, ఆయన ఎవరో అతను చెప్తుంటాడు. అంటే అతనికి బేసికల్గా వాళ్ళు నాకు అనిపించేది మ్యాప్ రీడింగ్ తెలియదేమో అని అనిపిస్తుంది అనమాట. టోపో షీట్ చూడగానే సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ షీట్ బఫర్ అనేది దాని అప్పర్ క్యాచ్మెంట్ అంటే దానికి బండు పైన ఉంటుంది అనమాట, బండు కింద ఉండదు. బండు కింద 10 మీటర్లే ఉంటుంది. మా ఇల్లు బండు కింద కిలోమీటర్ అవతల ఉంటుంది అనమాట. సో అక్కడ బఫర్ ఉండదు. ఫస్ట్ బఫర్ కానీ అనేది కట్ట ఉందనుకోండి, కట్ట కడితే కనుక నీళ్ళన్నీ అక్కడ ఆ కట్ట పైన అవుతాయి కదా, కట్టకి అడ్డుపడతంతో ఆ పైన అంతా నింతే దాని చుట్టూ బఫర్ వస్తాను. కట్ట కింద నీళ్ళే ఉండవు, అంతా మామూలు ఇక కాలనీలు ఇల్లులు అన్నీ వస్తాయి. అక్కడ బఫర్ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. సో మాది కింద ఆ కృష్ణకాంత్ పార్క్ దాని కింద 1 కిలోమీటర్ అవతల మా ఇల్లు ఉంటుంది అనమాట. ఓకే, సో బఫర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో అంటే బేసికల్గా అవగాహన లేక సరే ఏదో సెన్సేషనలిజం కోసం అంటే హైడ్రా మీద ఏదైనా చేస్తే కనుక అందరూ ఇది ఉంటుందని. ఈ మధ్య కూడా చూశాను అట్లానే రియల్ ఎస్టేట్లో ఎవరు మన సోషల్ మీడియాలో కూడా ఎవరు అతను వాళ్ళు తొలి వెలుగు అనేది వాళ్ళు మన తొలి వెలుగు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఏంటి ఏదో వర్టెక్స్ వాళ్ళతోటి ఏదో ఇదయ్యి చేశారని చెప్పేసి ఏదో అది కూడా ప్రచారం ఏదో చేస్తున్నారు. అసలు ఆ వర్టెక్స్ వాళ్ళని ఫిక్స్ చేసిందే ఆ చెరువు ఏదో ఒకటి కుంట అనేది కూడా అంటే ఎఫ్టీఎల్లో ఆక్యుపై చేశారనే దాని మీద యాక్ట్ చేసిందే మేము అనమాట. నెక్స్ట్ ఇంకొక చెరువుని మొత్తం కొట్టేయాలని చూసింది. అక్కడ లోకల్ ఇరిగేషన్ వల్ల అక్కడ కొంత అధికారులు ఉంటే అది గవర్నమెంట్ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను మీటింగ్లో రేజ్ చేస్తాను. దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతుంది, కేసులు కూడా పెట్టాం. సో ఇదంతా కూడా అంటే సరే ఇవన్నీ మాకు కొత్త ఏం కాదు. నన్ను ఎంచుకుందే అందుకోసం, ఈ పోస్ట్కి ఎంచుకుందే. ఇట్లాంటి ఎవడు ఏమి తిట్టినా కానీ ఎవడు మెచ్చుకున్నా కానీ ఎన్నిటికి అతీతంగా ఒక లక్ష్యం ఇస్తే పోతాడు, ముందుకు తీసుకెళ్తాం అనేటట్టు దాంతో ఉంది. సో అందువల్ల ఎవడో సోషల్ మీడియాలో ఏదో అన్నాడని అంటే కనుక దానికి మనం నిజమైతే మనం బాధపడాలి, అబద్ధం అయితే ఎందుకు పట్టించుకోవాలి, వెళ్ళిపోవటం అనమాట. సో అట్లా అది మనం ఆ మొండితనం ఉంటుందనే దాంతో నాకు ఈ ఉద్యోగం అంటే ఈ పోస్ట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా నా లక్ష్యాలకు అనుగుణంగా నేను పనిచేస్తాను. ఓకే సార్, ఇప్పుడు అక్రమాలు జరిగినాయి, దానికి అధికారుల పాత్ర కూడా ఉంది. సో ఇవన్నీ మీ దృష్టికి వచ్చినాయి. మీకు నాకు తెలిసి హైదరాబాద్లో మీకు ప్రతి ఇష్యూ మీకు తెలిసి ఉంటుంది. సో దీంట్లో అధికారుల పాత్ర ఉన్నప్పుడు వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి అంటే మీరు ప్రభుత్వానికి ఏమన్నా ఉంటుంది? 100% ప్రభుత్వానికి నివేదిస్తుంటాం. యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. ఛార్జ్ షీట్స్ వాళ్ళు ఫైల్ చేస్తున్నారు, ఛార్జెస్ ఇస్తున్నారు, ఫ్రేమ్ చేస్తున్నారు. ఇప్పుడు గాజుల రామారావు మనం మేము చేసాం, అది 300 ఎకరాలు. దాంట్లో ఉన్నటువంటి అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళది రిపోర్ట్ తయారు చేస్తున్నాం, మొత్తం డీప్ ఎంక్వైరీ చేసి ఎవరెవరు దాంట్లో ఉన్నారు వాళ్ళందరి మీద కూడా పెడతాం. సీఎం గారు కూడా చాలా స్పష్టంగా మీటింగ్స్లో చెప్తుంటారు. అక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎలా కనెక్షన్స్ ఇస్తున్నారు, ఈ రెవెన్యూ వాళ్ళు ఎలా మీరు అక్కడ చూస్తున్నట్టు పోతున్నారు, అసెస్మెంట్ నెంబర్ ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్తూ నిర్దాక్షిణ్యంగా మీరు ఇట్లాంటి దాన్ని ముందు కట్టడి చేయాలి. అధికారులను అట్లా ఎవరైనా చేస్తే కనుక మేము డెఫినెట్గా మేము రిపోర్ట్స్ ఇస్తాం, గవర్నమెంట్ యాక్షన్స్ డెఫినెట్గా ఉంటాయన్నమాట. వాళ్ళు హైడ్రా ఎందుకు సార్ మరి ఎవరు లేవకముందు వేకువజామునే వచ్చి కట్టడాలు కూల్చివేతలు బుల్డోజర్లు రావడం, సో హైకోర్టు మందలించింది ఆ క్రమంలో. ఇప్పటికి కూడా అదే హాలిడేలు లేవు, మీకు టైం టేబుల్ లేదు, ఏది లేదు. ఎందుకంటే దీనిలో చాలా మీకు ఒకటి క్లియర్గా ఉండాలండి, నోటీసులు లేకుండా హైడ్రా కూల్చివేతలు అనేది కొన్ని సందర్భాల్లో చేయొచ్చని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఉన్న సిజేఐ గారు జస్టిస్ గవాయ్ గారు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చింది. బుల్డోజర్ జస్టిస్ అంటారు. నోటీసులు లేకుండా కూల్చొచ్చు.
అది కొన్ని కండిషన్స్లో కూడా ఏ చేయొచ్చు అని కూడా స్పష్టంగా ఓకే పారా 91 దాంట్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఓకే. సో అది దానికి అనుగుణంగా మేము చేస్తున్నాం. ఒకటి నెంబర్ 1. ఆదివారం సాటర్డే అనే దాంట్లో కూడా డివిజన్ బెంచ్ 3SS జడ్జిమెంట్ అని ఉంటుందన్నమాట ఉమ్మడి ఏపీ హైకోర్టులో. దాంట్లో చాలా స్పష్టంగా ఇస్తారనమాట. అది ఏది మీరు సాటర్డే అయినా సండే అయినా కానీ కూడా ఓన్లీ పండగల టైంలో దాన్ని అనేది అని చెప్తూ ఇస్తారన్నమాట. అది సో దాని మీద కూడా చెప్పాం. బట్ మేము వీలైనంతవరకు మేము అవాయిడ్ చేస్తూనే ఉంటాం. సాటర్డే ఇప్పుడు నిన్న చేసాం ఫ్రైడే, సో సాటర్డే వస్తే సాటర్డే కూడా చేస్తాం. అట్లా ఏం లేదు, సాటర్డే లేదు ఫ్రైడే లేదు, ఎప్పుడైనా కానీ ఇప్పుడు మండే లేదు లేదా ట్యూస్డే లేదు, ఎప్పుడైనా కానీ ఎప్పుడు అనుకూలంగా ఉంటే ఆ రోజు చేస్తున్నాం. ఓకే. సో ఏదో మేము సాటర్డే ఒకరోజు ఎంచుకున్నాం అంటే మరి నిన్న చేసాం, నిన్న ఫ్రైడే, అంతకుముందు రోజు కూడా చేసాం. నిరంతర ప్రక్రియ అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అసెట్స్ ప్రొటెక్షన్ ఆదివారం సోమవారం లేదు, రాత్రి పగలు ఆ రోజు కూడా చేస్తుంటారు. రాత్రి పగలేదు కదా, మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇది అన్నట్టు ఏది తెల్లవారుజామున చీకటి పడకముందు అట్లా ఉండదు. పొద్దున స్టార్ట్ చేసినప్పుడు ప్రాసెస్ మధ్యాహ్నం కల్లా అవుతుంది అనమాట. అరౌండ్ 6-7కి స్టార్ట్ చేస్తాం. 7కి అట్లా స్టార్ట్ చేసినప్పుడు, అంతేగాని వాళ్ళు ఎవడో కబ్జాదారుడు వచ్చేసి పొద్దున అర్ధరాత్రి వచ్చాడు 2ంటికి వచ్చాడు అని అంటే కనుక కాదు. అది అంత అట్లా ఏముండదు. తెల్లవారుజామున డే లైట్లోనే వెళ్తాం, వెళ్ళి మార్నింగ్ దీంట్లో చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ వస్తారు. 7కు అట్లా 7-8కి అట్లా స్టార్ట్ అవుతుంది. వితిన్ క్విక్గా జరిగిపోతుంది జరగాల్సిన ఆపరేషన్ వాట్ ఎవర్ ఇది అనేది. సో చేస్తుంటారు. పేదవాళ్ళ మీద వెళ్తుంది హైడ్రా అని అంటారు. మేము చేసిన ఆపరేషన్స్ మీకు చూస్తే 1000 ఎకరాలు రీక్లెయిమ్ చేసాం 1 ఇయర్లో. 100 ఆపరేషన్స్ అంటే ఒక్కొక్క ఆపరేషన్లో యావరేజ్న 10 ఎకరాలు అనుకుందాం. అంటే మీకు లెక్క కోసం అంటే 10 ఎకరాలు అంటే హైదరాబాద్లో ఎంత ఉంటుంది, 500 కోట్లు తక్కువ ఉండదు. ఒక ఎకరా 50 కోట్లు వేసుకున్నా కానీ. అంటే మేము చేసిన ఆపరేషన్స్లో తక్కువ ఆపరేషన్ చేసి ఎక్కువ తీసుకొచ్చాం. సో పేదవాళ్ళు అనేది ఏంటి, వీళ్ళు ముందు పెట్టి, ఇప్పుడు కొండాపూర్లో మనం చేసాం మేము మొన్న 36 ఎకరాలు 3600 కోట్ల ఆస్తి. 11-12 మంది వీళ్ళు ఎవరు అక్కడ పెట్టారు. వాళ్ళు పెట్టి అక్కడ వాళ్ళు ఒరిజినల్గా అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళ తర్వాత వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి చేశారు. అక్కడ ఏదైనా వెనకాల ఉన్న పెద్దవాళ్ళు ఎవరో మాకు తెలుసు అంత అనమాట. వాళ్ళంతా ఎవడెవడు చేస్తున్నాడు, ఎవడు అక్కడ పొలిటీషియన్స్ ఉన్నారు, ఎవరు వెనకాల ఉన్నటువంటి వాళ్ళ కొంతమంది దానికి సంబంధించి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మాకు ఐడియా ఉన్నదన్నమాట. బట్ ముందు చూపించేది వీళ్ళని చూపించి, ఇగో వాళ్ళని ఏమన్నా డెమాలిష్ చేయగానే ఇగో వీళ్ళు మీరు పేదవాళ్ళ మీదకి వస్తుందంట. 11 కుటుంబాలు ఎవడో అక్కడ ఉండేవాడు 3600 కోట్లు ఆస్తుంటే కనుక అది పేదవాడు అవుతాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంట్లో ఉంటాడా? సో అది అంటే మనం సింపుల్ లాజిక్ని చూసుకోవాలి, చూసి అర్థం చేసుకోవాలి. జస్ట్ అక్కడ ఏదో ఒక నేను మేము తొలగించాం ఎక్కడ బంజారా హిల్స్లో ఓ షెడ్లో కొంతమంది వీళ్ళంతా బౌన్సర్లు కూర్చున్నారు, లేకపోతే అక్కడ వాచ్మెన్ ఉన్నారు, మొత్తం తొలగించినప్పుడు దాంట్లో ఎస్ డెఫినెట్గా అక్కడ వాచ్మెన్ అది చూపించి పేదవాళ్ళ మీద కూర్చున్నారంటే కాదు. అరే అది 750 కోట్లు ఆస్తే అది ముందు పెట్టేది బౌన్సర్లు వాళ్ళంతా ఏది బీర్ బాటిల్లో అవి పెట్టుకొని కూర్చుంటూ సీసీ కెమెరాలు పెడుతూ కుక్కలు పెడుతూ అంటే ఏదో అతి తెలివి అనమాట. ఏమి చేయరేమని ఏమి చేయరు, ఎందుకు చేయరు? మీరు కబ్జాలు చేసుకుంటూ కూర్చుంటే కనుక ఊరుకుంటారా? అట్లా ఉండదు కదా. ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేసే విధానాన్ని హ్యాండిల్ చేస్తాం అనమాట. సో మొత్తం డిమాలిష్ చేసి మొత్తం మా కంట్రోల్లో తీసుకున్నాం. ఇవన్నీ ఏంటంటే ఏదో అతి తెలివి చూపించుకుంటూ ఏదో మన పర్వాలేదు ఎట్టేదో చూపించి అది ఏదో చేపించి దొంగ ఆర్డర్ ఏదో పట్టుకొచ్చి దాన్ని చూపిస్తే కనుక చేస్తారని అది ఎక్స్ట్రా స్మార్ట్నెస్ అనమాట. ఆ రోజులు అయిపోయినాయి అనమాట. అదేం లేదు, అది ఖచ్చితంగా అది అక్కడ నిజమేంటి ఫ్యాక్ట్ ఏంటనే దాన్ని బట్టి పోయేది చేస్తాం. రంగనాథ్ గారు, ఇప్పుడు ప్రభుత్వం అంటే నిర్మాణాలు చేయాలి, మీరు ప్రభుత్వంలో ఒక కీలక అధికారిగా ఉన్నారు. సో ఈ డిమాలిష్ చేస్తున్న క్రమంలో ప్రభుత్వంపై ఆ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో మీరు నాలాలు, తర్వాత రోడ్లు, తర్వాత డ్రైనేజీలు వీటన్నిటిని ఆక్యుపై చేసిన వాళ్ళ విషయంలో సో ఆ అక్రమ కట్టడాలు ఇప్పుడు తొలగిస్తారా? గతంలో పర్మిషన్లు ఉన్నాయని వదిలేస్తారా? ఒకటి హైడ్రా అంటే ఉత్తి కూల్చివేతలా అని అంటారు. హైడ్రా అనేది ఇది ఓన్లీ డిమాలిషన్కి పెట్టారని అంటే కనుక కాదు సార్. మీకు లాస్ట్ ఇయర్ నల్ల చెరువు కుకట్పల్లిలో నల్ల చెరువు అని అక్కడ సెప్టెంబర్ 21 అక్కడ పెద్ద ఎత్తున కూల్చివేతలు చేసాం. దాంట్లో ఒక ఒక మహిళ కూడా తర్వాత సూసైడ్ చేసుకుంది. నెక్స్ట్ ఒక 2-3 రోజుల తర్వాత ఆమె సూసైడ్ చేసుకుంది. అది ఇష్యూ ఏంటి సార్? అది నిజంగానే మీరు ఆ ఇల్లు అసలు టచ్ కాదండి, అసలు ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు అట్లనే ఉందన్నమాట. ఇల్లు వాళ్ళు బయట ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి సంబంధం లేదు అసలు. భయంతో అనమాట, భయంతో కొంతమంది అసలు. ఇప్పుడు అదే నల్ల చెరువు మేము డెవలప్ చేసాం. ఇప్పుడు మేము వెళ్తే వేలాది మంది రోజు వచ్చి వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీస్ వాళ్ళు అంతకుముందు మమ్మల్ని తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేసి సార్ ఇంత అద్భుతంగా తయారైద్దని మేము అనుకోలేదు. అంటే పోయిన సంవత్సరం కూల్చివేతలు అనేది ఒక దాని నిర్మాణం కోసం చేసింది. అంటే ఇట్ ఈస్ ఒక ఏమంటారు మనం కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అనమాట. అంటే ఒక మంచి దాని నిర్మాణం కోసం జరిగినటువంటి ఇనిషియల్ మొదటి మెట్టు. సో అది చేసినప్పుడు దాన్ని ఇప్పుడు ఎన్కన్వెన్షన్ నాగార్జున గారు వారే స్వయంగా ముందుకు వచ్చేసి వారి లెటర్ ఇచ్చారనమాట, మాకు ఇచ్చారు. ఇది FTLలో వచ్చిన ల్యాండ్ని ఆయనకి ఇస్తూ ఇచ్చారనమాట. సో అంటే
చెరువులు కూల్చివేతలు మా ఉద్దేశాలు కాదు. కూల్చివేత తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు చూస్తున్నారు పబ్లిక్ అంతా బతుకమ్మ కుంట. ఇప్పుడు అది ఎట్లా ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు చెరువును ఎట్లా అయిపోయింది. నల్ల చెరువు అయితే అసలు చూస్తే కనుక నాకే చాలా మంచిగా అనిపించింది అనమాట. అక్కడ చూస్తే అది మొత్తం పెద్ద చెరువు వచ్చింది కుకట్పల్లిలో. ఇప్పుడే ఇంకా చెరువు పూర్తిగా ఇంకా అవ్వలేదు, అయినా వేలాది మంది వచ్చి ఆడుతున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదంతా లేదు. రేపు ఈ చెరువు తయారైన తర్వాత మేము ఇంకేంటంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా ఏంటంటే గ్రౌండ్స్ కూడా మనం ఇక చుట్టుపక్కల ఏమైనా పెట్టి, అంటే ఆ పక్కన గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా పెట్టి, పిల్లలు గ్రౌండ్స్ అన్నీ మర్చిపోయారు, అసలు ఆడుకోవటం లేదు ఇప్పుడు. అంతా సెల్ ఫోన్లు లేదా ఇదంతా ఇది సోషల్ మీడియాలో వచ్చేసి గ్రౌండ్స్ కూడా కొన్ని పెట్టి అక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట. అంటే పిల్లలు ఆడుకునేటట్టు మంచి ఫుట్బాల్ క్రికెట్ చెరువుల దగ్గర అనమాట. గ్రౌండ్స్, పార్కులు, మంచి వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా చేస్తే కనుక ఒక అద్భుతమైన అటువంటి మనం ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా వెనక్కి వస్తాను. మంచి వాతావరణం, ఫ్లడ్డింగ్కి ఫ్లడ్ బతుకమ్మకుంటా ఆ చెరువు 5 ఎకరాల చెరువు తయారేటప్పుడు ఆ చుట్టుపక్కల ఇంతకుముందు మునిగేటటువంటి ప్రాంతాలన్నీ ఇప్పుడు నీళ్ళంతా ఎక్కడికి వస్తున్నాయి. నల్ల చెరువు కుకట్పల్లి ఆ పక్కనంతా మునిగేటటువంటి అన్ని నీళ్ళు ఇప్పుడు దీంట్లో చేరుతున్నాయి అనమాట. ఇంకా మునుగుడు అనేది ఎక్కడ ఉండదు కదా. ప్లస్ పార్కులు తయారవుతున్నాయి, వాకింగ్ ట్రాక్స్ తయారవుతున్నాయి, ప్రజలు మంచి వేలాది మంది ఇప్పుడు మళ్ళీ వచ్చి మెచ్చుకున్నారు. ఎవరైతే తిట్టారో కొంతమంది ఆ సూసైడ్ ఎవరో చేస్తే కనుక అది మాకు ఆపాదించారు. హైడ్రా చేసిన హత్యలు అని చెప్పి కూడా అప్పుడు రాజకీయ పార్టీలు అన్నారు. ఇట్లాంటి కూడా 1-2 సంఘటనలు జరిగినట్టు వాటన్నిటి కూడా మీకే ఆపాదించారు కదా, ఆపాదించారు, నా మీద కేసు పెట్టాలన్నారు. ఇవన్నీ అన్నీ వస్తాయి. అప్పుడు అంటే ఎట్లా అనిపించింది సార్? నాకు ఏం కొత్త కాదండి అది నేను అనేది. సో నన్ను ఎవడన్నా తిట్టినా కానీ, నీ మీద కేసులు పెట్టాలన్నా కానీ, లేకపోతే ఏమనంటే కనుక అవన్నీ చూస్తాను. రేపు రిజల్ట్ చూపించాం అనుకోండి అన్నీ మర్చిపోతారు అనమాట. ఇది దీనికోసం మేము చేసింది, లక్ష్యం ఇది. ఎప్పుడైతే లక్ష్యం చూపించామో జనాలు ఎస్ ఇది కావాలని అనుకుంటారు. ఇదే ట్రాఫిక్లో నేను రోడ్ నెంబర్ 45 జంక్షన్ బాలకృష్ణ గారి ఇంటి దగ్గర పెట్టినప్పుడు, అది మన ట్రాఫిక్ డైవర్షన్ పెట్టినప్పుడు అందరూ తిట్టం మొదలెట్టారు. 10 రోజుల తర్వాత అర్థమైంది జనాలకు, అరే ఇది లేకపోతే అసలు కూలిపోద్ది మొత్తం అని చెప్పేసి. అంటే దేర్ ఇస్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. వ్యతిరేకత ఉంటుంది, మార్పుకు వైపు వ్యతిరేకత ఉంటుంది. దానికి చేయలేటప్పుడు దాంట్లో అది అధిగమించాలి. నువ్వు రిఫార్మ్ ఓరియంటెడ్గా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మార్పు చేయాలనే దిశగా వెళ్తున్నప్పుడు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఒక సిస్టమ్ అనేది తయారు చేస్తున్నప్పుడు దాన్ని ఇనీషియల్గా ఉన్న దీని మార్పును అందరూ మూసీ ప్రాజెక్టు ఎంత కూడా చేశారు. ఇప్పుడు అవసరం అర్థమైపోయింది. ప్రతి దాంతో ఇంతే ఉంటుందండి. నేను అనేది ఒక ఆ ఇనీషియల్ ఇనర్షియా అని మనం ఓవర్కమ్ చేయాలన్నమాట. అంటే అది రెసిస్టెన్స్ ఉన్నదాన్ని అప్పుడు ఆగిపోతే కనుక నువ్వు ఏం చేయలేవు. ఎవడు వాడన్నాడు వీడన్నాడు వాడు తిట్టాడని నువ్వు మనం ఏది బాధపడుతూ ఏదో చేస్తే కనుక ముందుకెళ్ళలేవు. దాన్ని అవసరమైనా కానీ కూడా మొండితనంగా ముందుకెళ్ళి నువ్వు రిజల్ట్ చూపిస్తే కనుక 100% పబ్లిక్ మీతో కలిసి వస్తారు. ఇది అన్నిసార్లు చూసిందనమాట. ఇప్పుడు ఈ నాలాలు కబ్జా పెట్టి కట్టిన కట్టడాల విషయంలో నాలాలు కూడా మీరు అడిగారు ఇందాక. నాలాలు ప్యాట్నీ నాలా ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రెడీ అవుతుంది. ప్యాట్నీ నాలా అది మీరు చూస్తే కనుక అది సికింద్రాబాద్లో 20 మీటర్లు ఉంటుంది వెడల్పు పైన. ఇక్కడ వచ్చేటప్పటికి అదే ప్యాట్నీ మోటార్ దగ్గరికి వచ్చేటప్పుడు 5 మీటర్లు 4 మీటర్లు అవుతుంది. మళ్ళీ దాటిన తర్వాత 20 మీటర్లు అవుతుంది వెడల్పు. అంటే క్లియర్గా ఏది ఇట్లా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ వెళ్తారు అనమాట షేప్. అది చూస్తే అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంటుంది అనమాట. అక్కడ ఏంటంటే ఇక్కడ కన్స్ట్రిక్ట్ అయింది నాలా అని. ఇమీడియట్గా అది 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏదో అదని ఇదని చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఇది చెప్తే అట్టుపోతారు, ఆ స్టే చేస్తారు, స్టేటస్కో అంటారు, లేదా ఇంకేదో మాకు మీ ల్యాండ్ మాది ఏడదాకుందంటారు, ఇట్లా ఏదో చెప్తూ వచ్చారు. ఎప్పుడైతే దీనివల్ల పైన 27 కాలనీలు మునుగుతున్నాయి, 1,50,000 జనము ఎఫెక్ట్ అవుతున్నారు, ఫ్యామిలీస్ అన్నమాట. 27 కాలనీస్. ఎప్పుడైతే దాన్ని కూల్చేసి ఇప్పుడు వైడెన్ చేసాం అక్కడ 20 మీటర్లు, ఫ్లడ్డింగ్ లేదు ఇప్పుడు, అసలు బ్యూటిఫుల్గా తయారైంది అనమాట. ఇప్పుడు అది ప్రాజెక్ట్ కూడా HMDA అండ్ అది మొత్తం పునరుద్ధరిస్తారు, నార్మల్గా వెళ్ళిపోతుంది అంతే. అంటే మొత్తం హైదరాబాద్ నగరం అంతా అంటే అన్ని చోట్ల అనేది ఇప్పుడు ఇల్లులు అది కమర్షియల్ బిల్డింగ్ కాబట్టి కూలగొట్టాం. ఇల్లులు ఉన్న చోట కొంచెం జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది, డైవర్ట్ చేయాల్సి వస్తుంది. చాలా చోట్ల ఇల్లులు వచ్చున్నాయి, అక్కడ మనం వేరే ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ తప్పదు అనుకుంటేనే ఎక్కడైనా చేస్తాం. బట్ అది చాలా రేర్ ఇల్లులు డిమాలిష్ చేయటము నాలాస్ మీద, అంటే అవసరం అనుకుంటే తప్ప చేయమన్నమాట. అది నార్మల్గా వేరే దారిలో చూస్తాం. అంటే ఇక వేరే దగ్గర నుంచి SNDP ఉంది, స్ట్రాటజిక్ నాలడం, అది రోడ్ల కింద ఇంకేదో వాళ్ళు తీసుకెళ్తూ చేస్తుంటారు, వీలైనంత వరకు టచ్ చేయకుండా. బట్ ఇప్పుడు కొత్త ఏరియాస్ వస్తున్నాయి. లైక్ నేను మొన్న వెళ్ళాను, ఏది దేవరంజాల్, మన షామీర్పేట, ఆ ఏరియాస్లో కూడా ఇప్పుడు మొదలైన ఏది నాలాలు చిన్న చేయటం. అక్కడ ఇప్పుడే మేల్కొని లేకపోతే ఇంకొక 10-15 ఏళ్ల తర్వాత మేడ్చల్ బయట ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఇప్పుడు నాలాల్లో అక్కడ ఇంకా నివాసాలు రాలేదు, అంటే గృహాలు రాలేదు ఇంకా. అక్కడ ఇమీడియట్గా మనం ఇప్పుడే మేల్కొంటే కనుక ముందు మనం ముప్పుని కాపాడిన వాళ్ళు అవుతాం. సో హైడ్రా ఫోకస్ చేయాలంటే కనుక ఈ కొత్తగా వచ్చే చెరువులు, శేర్లింగంపల్లి జోను, కుకట్పల్లి జోను, కబ్జా ఎక్కడ ల్యాండ్ రేట్లు ఎక్కువ ఉందో అక్కడ ఫోకస్ చేస్తున్నాం ఫస్ట్.
అట్లనే కొత్త ప్రాంతాల్లో అంటే ఇంకా సబర్బ్స్లో ఉన్నటువంటి నాలాలు ఎక్కడైతే ఆల్రెడీ అయిపోయినాయి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాయి, ఏది మనకి కృష్ణనగర్లో ఉంది, నాలా చిన్నగా ఉంటుంది, అది అక్కడ ఏం చేయగలుగుతుంది, చేయగలిగేది కూడా ఏం లేదు. దాన్ని చేయాలంటే ఇంకా SNDP కింద ఏమన్నా రోడ్స్ కింద తీసుకెళ్ళి దాని కింద డ్రైన్స్ తీసుకెళ్ళి చేయాలన్నమాట. ఓకే, అట్లా అంటే అక్కడికి అవసరాన్ని బట్టి మనం చేయాలి, ప్రజలకి తక్కువ ఇన్కన్వీనియన్స్ చేసేటట్టు ఉండాలన్నమాట. సార్ ఓవరాల్గా హైడ్రా 14 నెలలుగా మరి ఎన్ని విజయాలు సాధించింది, దాంతో ఎంత రికవర్ చేశారు, ఇంకా ఇన్ ఫ్యూచర్లో హైడ్రా లక్ష్యాలు ఏమున్నాయి? మీరు చూస్తే కనుక దాదాపు ఈ 14-15 మంత్స్లో మోర్ దెన్ ఆల్మోస్ట్ 1000 acres అంటే అరౌండ్ 50,000 crores పైన అనమాట ఇది, దాన్ని రీక్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ 1 yearలో ఇంకా దీన్ని కన్సాలిడేట్ చేస్తాము. అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఎంక్రోచ్మెంట్సే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ దీని మీద మనం ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటే పబ్లిక్కి బెటర్గా తీసుకెళ్ళటం, వర్షం పడుతుంది పడదు అనేది క్లౌడ్ బర్స్ గురించి కూడా ఇండికేట్ చేయడానికి నిన్నే మీటింగ్ అయింది కూడా మా దగ్గర, IMD నుంచి వాళ్ళు వచ్చారు, ఇతర ఏజెన్సీస్ నుంచి అందరూ కూడా వచ్చి. సో అంటే దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేయడం, అంటే వర్షాల గురించి కూడా అలర్ట్ చేసేటటువంటి సిస్టము. నెక్స్ట్ ఈ క్లీనింగ్ DRF, ఇప్పుడు మా వాళ్ళు అంతా కూడా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ మేమే హ్యాండిల్ చేస్తాం. ఇంతకుముందు GHMC ఉండేది, అంతా కూడా CM గారు మాకు షిఫ్ట్ చేశారు అదంతా. ఇదంటే డిజాస్టర్ మిటిగేషను, డిజాస్టర్ రెస్పాన్స్లో తీసుకెళ్ళటం, FTL నోటిఫై చేయటం, నెక్స్ట్ నాలాలు నోటిఫై చేయటం, ఇవన్నీ చేసి ఒక క్లారిటీ ఇవ్వటం, పబ్లిక్ ఆస్తులన్నింటినీ కూడా ఒక మ్యాపింగ్ చేసి తీసుకురావటం, ఒక బెటర్ డైరెక్షన్. అంటే రేపు పబ్లిక్ ఇన్వెస్ట్ చేయాలంటే కనుక నా ప్లాట్ కొంటే కనుక కబ్జా అయ్యిద్ది అనేటువంటి అభద్రత నుంచి నా ప్లాట్ అక్కడ సేఫ్గా ఉంటుంది. అండ్ కొనేటప్పుడు కూడా మేము అందుకని ఏ రోజుకి ఆ రోజు మేము ప్రెస్ రిలీజ్ ఎందుకు ఇస్తామంటే పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి. అంటే ఇప్పుడు మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా అప్రూవ్డ్ లేఅవుట్స్లో తీసుకోండి, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్లో తీసుకోవద్దు, ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి అంటే ఎడ్యుకేషన్ ఇస్తుంటాం, యాక్ట్ చేస్తుంటాం, ప్రజల్లో పరుస్తూ మెల్లిగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ దిశలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటాం. అంటే రియల్ ఎస్టేట్ రంగం కొంత అంటే పలు కారణాలు, అందులో హైడ్రా ఒక కారణం అని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కనుక, సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అంటే ఎక్కడి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సేల్స్ ఆగిపోయి కట్టిన కట్టడాలు వాటి మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో రియల్ ఎస్టేట్ వాళ్ళకు కావచ్చు, అలాగే కొనుగోలుదారులకు యాజ్ ఏ కమిషనర్ ఆఫ్ హైడ్రాగా ఏమని చెప్తారా? ఒకటండి, హైడ్రా అందరు రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టరు. ఎవరైతే చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చేస్తారు. అది కూడా దాంట్లో చెప్పాం, గతంలో పర్మిషన్స్ ఉన్న వాటిల్లో వాళ్ళందరినీ కూడా లేదు, పర్మిషన్ ఏమి ఇచ్చిందో అది చూస్తాం అనమాట. సో వాళ్ళు మనం అంతేగాని ఆల్రెడీ కొత్తగా వచ్చేసి ఇప్పుడు ఏదో ఎవరన్నా ఆక్రమిత చేస్తుంటే కనుక మనం చూసాం, మేము ఎవరు వర్టెక్స్ వాళ్ళ మీద కానీ వాసవి వాళ్ళ మీద కానీ ఇట్లా చాలామంది మీద కూడా మేము యాక్ట్ చేస్తున్నాం. ఆక్రమించే ఎవరిని కూడా వదిలిపెట్టాం, ఏ బిల్డర్ అయినా కానీ కూడా. బట్ అలానే అందరూ 90% మంచి ఇది ఉంది. ఇప్పుడు ఆ 10% కూడా ఎవరైతే కనుక ఇంతకుముందు ఆక్రమణ చేయాలనుకునే వాళ్ళు కూడా మారిపోయి అందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. ఓ బెటర్ సిస్టమ్ వైపు ఇవాల్వ్ అవుతుంది. ఎందుకంటే పబ్లికే కొనరు కదా, నువ్వు FTL కడితే కనుక అసలు కొనేవాళ్ళు లేరు, ఇప్పుడు ఎవరు ఉంటారు, న్యాచురల్గా అయిపోతుంది. సో ఈ నాలాస్ది మీద కూడా ఇది ఉంటుందండి. అది అందరు రియల్ ఎస్టేట్కి ఖచ్చితంగా మేము చెప్పగలిగేది ఏంటంటే ఫెయిర్ లైన్లో చేసేవాళ్ళు ఎవరిది కూడా ఇబ్బంది పెట్టదు, హైడ్రా కానీ లేకపోతే ఇతర ఇదనేది. అండ్ రియల్ ఎస్టేట్ ఏదైతే కొంత స్లో డౌన్ అయింది ఇప్పుడు బాగా పుంజుకుంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఏది చెప్పాను మన ఏది రాయదుర్గంలో కానీ లేకపోతే సేల్స్ రిజిస్ట్రేషన్స్ పెరగటం అనేది సో బెటర్గా వెళ్తుంది. సో బెటర్ లైన్స్లో వెళ్దాం, బెటర్ మంచి కోసం ఈ మార్పు అనే దాంట్లో అందరు కూడా వస్తున్నారు. అండ్ రియల్ ఎస్టేట్ గ్రూప్స్ కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అన్నమాట. అంటే ఒక్కోసారి రాజకీయ నాయకులు అంటే ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు గతంలో మీరు కూల్చివేస్తున్న క్రమంలో సో హైడ్రాని విమర్శించడం, దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇదంతా మీరు చెప్పేది అంతా కూడా లాస్ట్ ఇయర్ జూలై ఆగస్ట్. అవును. సో అప్పుడు మేము ఒక పార్క్ దీని విషయంలో కూడా అప్పుడు వాళ్ళు అంటే ఇప్పటికీ మీకు ఏమైనా రాజకీయ పరంగా ఒత్తిళ్ళు వస్తున్నాయా దాంట్లో? మీరు అట్లా ఏముండదండి, రాజకీయ పరంగా వాళ్ళు మాట్లాడతారు, రిప్రజెంటేషన్ చాలా మంది చేస్తారు సార్, అది పోలీసు ఉద్యోగంలో చేస్తుంటారు సార్, అది రాంగ్ అని అనుకోవడానికి కూడా లేదు. ఖచ్చితంగా అది ఒక సిస్టంలో ఉన్నప్పుడు ఒక సపోజ్ ఎవరో ఒక ఎమ్మెల్యేనో మంత్రి ఫోన్ చేసి మీరు ఒకసారి చూడంటే కనుక వేరే కోణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం చూసిందే కరెక్ట్ అని ఎందుకు అనుకుంటాం, అది తీసుకొని వాళ్ళకి మళ్ళీ తర్వాత చెప్తాం. లేదంటే మీరు చెప్పిన దాన్ని ఎంక్వైరీ చేసాం, ఇది కరెక్ట్, ఇది ఫ్యాక్ట్, మీరు చెప్పింది రైట్ అంటే రైట్, మీరు కరెక్టే మీరు చెప్పింది, లేదు ఇట్లా ఉంది ఫ్యాక్ట్ అని చెప్తాం. రాంగ్ దాన్ని మనం చేయాల్సిన అవసరం లేదు, రైట్ దాన్ని ఒకసారి ఆలోచన చేయాల్సి అనమాట.
సో ఒక ఎమ్మెల్యే అనేది ఈజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండి, ఆయన ఏమి చిన్నోడేం కాదు కదా, ఈజ్ ప్రజాప్రతినిధి. అతను చెప్పిన సమస్యను మనం తప్పకుండా తీసుకోవాలి. ఒక మంత్రి చెప్పారంటే ఈజ్ అ గవర్నమెంట్, దాన్ని ఆలోచన చేయాలి. ఈ జస్ట్ బికాజ్ ఒక అధికారిగా నేను ఒక సిస్టంలో అంతే, నేను ఒక మామూలు ఒక అధికారిని అంతే, దట్స్ ఇట్. సో డెఫినెట్గా ఒక బాధ్యత గల ఎవరైనా కానీ, ఒక కార్పొరేటర్ చెప్పినా కానీ దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. పబ్లిక్ ఆర్ సమ్ కాలనీ అసోసియేషన్కి చెప్పినా కానీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తాం, 1-2 సార్లు చెక్ చేసుకుంటాం. సో అదే ఆ క్లారిటీ ఫస్ట్ నుంచి కూడా మాకు అంటే పోలీస్లో దట్ ఇస్ హౌ ఎక్స్పీరియన్స్లో మీరు నేర్చుకుంటున్నాం. అవును సార్. అంటే ఓవరాల్గా మరి మిమ్మల్ని మరొక హైదరాబాదు నిర్మాణదారుడుగా మేము చూడవచ్చా? హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది కులీ కుతుబ్ షా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా కమిషనర్ చేస్తున్న దాంట్లో సార్ గతంలో కొంత స్టార్టింగ్లో బాగా హైప్ పెట్టుకున్నారు సార్ ప్రజలు, తర్వాత కొంత కూలగొట్టుతున్న క్రమంలో, అంటే నేను కూడా అక్కడ ఏది పటేల్ కూడా కావచ్చు, తర్వాత కిష్టారెడ్డిపేటలో, సో మీరు కూల్చిన తర్వాత కొంత నాకు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్గా సో చూసినప్పుడు బాధ అనిపించింది. సో తర్వాత ఇప్పుడు మీకు పాజిటివ్ వేవ్స్ వస్తున్నాయి దీంట్లో. మరి మేము అట్లా మిమ్మల్ని చూడొచ్చా? హైదరాబాదు అంటే గుండెల మీద చేసుకొని రంగనాథ్ గారు ఉన్నారా, రేపు పొద్దున నాలాలు వరద నీటి నుంచి ఇబ్బందులు ఉండవు, తర్వాత ఈ అక్రమాలు ఉండవు, ఈ రియల్ ఎస్టేట్ రంగం కూడా అంటే ఏదన్నా అక్కడ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసిరు సార్, అక్కడ మీరు పూర్తిగా అవి కూలగొట్టిరు. ఏది మన కిష్టారెడ్డిపేట దగ్గర కావచ్చు, తర్వాత పటేల్గూడలో. సో అప్పటికి వాళ్ళందరూ కొనుక్కొని ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటి, బ్యాంకులో లోన్ తీసి కొనుక్కున్నారు, మీరు కూలగొట్టేశారు. సో వాడెవడో పొలిటీషియన్ చేశాడు. సో అంటే వీటికి శాశ్వత పరిష్కారం ఏంది? అదే క్రమంలో హైడ్రా రంగనాథ్ గారు ఇన్ ఫ్యూచర్లో ఒక హైదరాబాద్కు ఒక భరోసా అనుకుంటా, అంటే మేము కులీ కుతుబ్ షాతో ఎందుకు పోలుస్తున్నామంటే, సో ఇట్లాంటి పని ఎప్పుడు జరగలేదు చరిత్రలో. ఎందుకంటే హైదరాబాదులో ఎక్కడ పడితే అక్కడ మొత్తం కబ్జాలు నిర్మాణం. ఇవాళ సెంటు జాగాలంటే మీరు అన్నట్టు 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా రేట్లు పెరిగినాయి సార్. సో వాళ్ళు కూడా ధనార్జన ధ్యేయంగా పోతున్నారు. సో వాళ్ళకు మీరు ఏం చెప్తారు? సో మిమ్మల్ని మేము అట్లా అంత పెద్ద మాటలు నేను కులీ కుతుబ్ షానో అయ్యి కాదు, నేను మామూలు ఒక ఉద్యోగస్తునండి. సో జస్ట్ ఒక నా ట్రాన్స్ఫర్ మొన్నదాకా ఐజీగా ఉన్నాను, ఆ తర్వాత 1 year ఇటు వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ రేపు చేసి గవర్నమెంట్ నన్ను ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడికి వెళ్తాను. సో నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని అయితే మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. 100% చేస్తానంటే ఆ దిశగా ప్రయత్నం అయితే చేస్తాను, బట్ డెఫినెట్గా 100% వీలు కాదు ఎవరికి కూడా. బట్ 60% చేసినా, 70% చేసినా, 80% చేసినా చేస్తాం. మేము అలా చేస్తున్నాం కానీ కూడా మా మీదే పడుతున్నాయి అనమాట రాళ్ళన్నీ కూడా. ఇప్పుడు చూస్తే కూడా అసలు ఏం చేయనోడు ఎవడు పట్టించుకోడు. 60%, 70%, 80% ట్రై అంటే మనం ఇంకా బెటర్గా చేద్దాం అనేటట్టు. 100% ఇంపాసిబుల్, ఎక్కడ కూడా అవ్వదు, మనకి చేయటం అవ్వదు. బట్ ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది, చేస్తున్నాము. కబ్జా రహిత హైదరాబాదు అంత పెద్ద మాటలు కూడా నేను చెప్పను, బట్ ఆ దిశగా అయితే ప్రయత్నం జరుగుతుంది. ఇక ముందు అయితే జరగని నేను అంత అది కూడా చెప్తున్నాను. అంత మనం అంత స్వీపింగ్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వను. అంటే ఆ ప్రయత్నం అయితే జరగాలి. ఈ లైన్లో జరిగే కొద్దీ సిస్టమ్స్ బెటర్ కావాలి. ఇంత మీరు అంటున్నారు కిష్టారెడ్డిపేటలో వాళ్ళు బ్యాంకు లోన్లు తెచ్చారు, ఇమీడియట్గా దాని తర్వాత బ్యాంకర్స్ అంతా మీటింగ్ పెట్టాము, వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఇవ్వాలంటే జాగ్రత్తగా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏముంది, ఇష్టమైనట్టు క్యాజువల్గా ఏదో చేసేవాళ్ళు. సిస్టమ్స్ బెటర్గా వెళ్తున్నాయి. ఇక్కడ ఒక సర్వే నెంబర్ తీసుకొచ్చి ఇంకో సర్వే నెంబర్లో కడితే జనాలు కొనేయటం, బ్యాంక్ వాళ్ళు కూడా చూసి ఉన్నట్టు ఏదో లోన్స్ ఇచ్చేయటం, ఇప్పుడు అన్ని చోట్ల చెక్స్ జరుగుతున్నాయి. దిస్ ఈజ్ ఫర్ ద బెటర్, మంచి వైపు వెళ్తుంది సిస్టమ్. సో ఈ మంచి దిశగా వెళ్తున్న సిస్టము ఇది ఇప్పుడు మొదలెట్టాము. రేపు ఇది ఇంకా ముందుకు ఇంకా బెటర్గా జరుగుతుంది. ఇండియాలో మొట్టమొదటిసారి జరుగుతున్న ప్రయత్నం ఇది. సో అందుకోసం మాకు క్లారిటీ లేదు ఎలా చేయాలనేది. ఇప్పుడు మెల్లిగా క్లారిటీ వస్తుంది, వచ్చే కొద్దీ తీసుకెళ్తూ నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా తీసుకెళ్తాం. పబ్లిక్ రేపు ఇంకా షబాష్, ఎస్ హైడ్రా ఇప్పుడు కరెక్ట్గా మన కోసం పనిచేస్తుంది, ఒక నమ్మదగిన ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది అనేటటువంటిది ఆల్రెడీ ఉంది, ఇంకా బెటర్గా తీసుకెళ్తాం అనమాట. ఓకే సార్, మొత్తానికి ఇప్పటి వరకు అయితే ఒక 50,000 కోట్ల సంపాదన అయితే మీరు కాపాడారు. మీ లక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా దీంట్లో? మాది ఏం లేదు, ప్రభుత్వ ఆస్తులు కాపాడుతాం, అన్యక్రాంతం కాకుండా వేరేవాడు కొట్టేయకుండా చూస్తున్నాం సార్. ఎవడైతే కబ్జాదారులు ఉన్నారో వాడు ఇటు దిప్పు మాకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఎట్లయితే నేను రౌడీ షీటర్స్ లేకపోతే నాకు ఎలా చేస్తారు వాళ్ళు నేరాలు అనేది మాకు తెలుసు. ఇప్పుడు కబ్జాలు ఎలా తెలిసే 1 year నుంచి చూసిన తర్వాత నాకు ఈజీగా అర్థమైపోతుంది. ఆడ కేసు చూడంగానే తెలిసిపోద్ది అనమాట నాకు, ఇగో ఇట్లా దీంట్లో ఇది జరుగుతున్నది అనేది చూడగానే అర్థమైపోతుంది. ఈ పేపర్ తీయగానే చూడగానే అక్కడే దొరికిపోతుంటారు అన్నమాట వాళ్ళు, అది తెలిసిపోతుంటుంది.
అది తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఒక స్పష్టత అనేది నాతో పాటు మా అధికారులందరికీ నేనంటే వెన్ ఐఎమ్ టెలింగ్ నేను ఐ రిప్రజెంట్ ఒక ఇన్స్టిట్యూషన్. సో మా అధికారులు అందరూ కూడా దీని మీద మంచి ఎక్స్పర్టీస్ తెచ్చుకుంటూ వాళ్ళందరూ కూడా దీని మీద ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అనేది ఇవాల్వ్ చేయాలనేది సీఎం గారి ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం. అండ్ దీనికి ఇన్ని పవర్స్ ఇచ్చారు. మెయిన్ బేసికల్గా మాకు బెంగళూరులో కూడా ఉంది ఇట్లాంటి సేమ్ థింగ్. ఇది ఒక ఈ సిస్టమ్ అక్కడ ఆమె రూపా అని చెప్పేసి ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆమె కూడా హెడ్ చేస్తున్నారు ఒక ఏడీజీ. బట్ పవర్స్ లేకపోవడంతో వాళ్ళు కూడా కొంత లిమిటెడ్గా చేయగలుగుతున్నారు. బట్ మాకు ఇన్ని పవర్స్ ఇవ్వడంతో మేము ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. సో ఇది గవర్నమెంట్ గెట్స్ లాట్ ఆఫ్ క్రెడిట్ అన్నమాట. సో మేము ఒక అధికారిగా ఒక ఉద్యోగస్తుడు నేను ఇక్కడ చేసాము. రేపు డెఫినెట్గా సాటిస్ఫైయింగ్గా ఉంది. మనం మంచి సిటీకి మంచి అంటున్నారు మంచి ఒక పాజిటివ్ నిర్మాణం చేయడానికి ఆ అవకాశం నాకు ఒక ఫస్ట్ కమిషనర్ ఆఫ్ హైడ్రాగా నాకు రావటం డెఫినెట్గా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు గవర్నమెంట్. నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఇన్ని పవర్స్ ఇచ్చారు, నా నుంచి వాళ్ళు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆపరేట్ చేయడానికి. సో అండ్ ఉన్నప్పుడు న్యాచురల్గా నేను డెలివరీ చేయాలి అంతే. ఓకే సార్. మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రాను విస్తరించాలనే కొంత డిమాండ్లు వస్తున్నాయి సార్. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు. సో దీన్ని విస్తరించబోతున్నారా? చాలామంది ఎమ్మెల్యేస్ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు చేయాలని చెప్పేసి. పబ్లిక్ కూడా వస్తున్నారు, వేరే రకరకాల జిల్లాల నుంచి కూడా వచ్చి, మన కామారెడ్డి నుంచి కూడా వచ్చారు చాలామంది. వచ్చేసారు మా దగ్గర ఇట్లా వరదలు దీనికి వచ్చాయని అంటుంటే నేను అన్నాను మాకు పరిధి అట్లా కాదు, మాది ఓన్లీ అవుటర్ రింగ్ రోడ్ దాకా అని చెప్పేసి. సో ఇదంతా ప్రభుత్వ నిర్ణయం అనమాట. ప్రభుత్వం తీసుకుంటే డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే చేస్తారు. బట్ అది పాలసీ డెసిషన్ అనమాట. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారు నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము యాక్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించారు. సో ఇది ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు మరొక లెక్క. హైడ్రా వచ్చింది, అక్రమదారుల ఖబర్దార్. ఖచ్చితంగా హైడ్రా అనేది మీ మీద ఒక నిఘా నేత్రం పెట్టింది. సో ఇప్పటి వరకు చేసిన అక్రమాల విషయం కావచ్చు, తర్వాత ఇక ముందు చేయబోతున్న అక్రమాల విషయంలో ఖచ్చితంగా మేము కనిపెడుతూనే ఉంటాం. సో మీరు జాగ్రత్తగా రియల్ ఎస్టేటు సంస్థలు అయితే ఖచ్చితంగా అన్ని అనుమతులు ఉంటేనే అమ్ముకోండి. లేని పక్షంలో ఖచ్చితంగా మరి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. ఇదే క్రమంలో నాలాలు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, తర్వాత రోడ్లు కావచ్చు, సో వీటన్నిటిని కూడా కబ్జా చేసిన క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా హైడ్రా మీ పైన ఉక్కుపాదం మోపుతుందనే అభిప్రాయాన్ని కూడా మరి హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.